హాయ్ హలో అందరికీ నమస్కారం. ఈ సెషన్లో మనం ఎంవిసి ఇంటర్వ్యూ పాయింట్ క్వశ్చన్స్ ఏమైతే ఉంటాయో అవి చూద్దాం. సెకండ్ పార్ట్ ఇది. సో హౌ ఈస్ టెంప్ డేటా రిలేటెడ్ టు సెషన్ ఇన్ ఎంవిసి? టెంప్ డేటా ఈస్ రిలేటెడ్ టు సెషన్. సో టెంప్ డేటా అనేది సెషన్కి ఎలా రిలేటెడ్ గా ఉంటుందని చూద్దాం. ఇన్ ఎంవిసి టెంప్ డేటా యూజెస్ ఎ సెషన్ స్టేట్ ఫర్ స్టోరింగ్ ది డేటా వాల్యూస్ అక్రాస్ రిక్వెస్ట్. టెంప్ డేటా అనేది ఏంటంటే సెషన్ స్టేట్ ని యూజ్ చేస్తుంది. ఎందుకంటే డేటాని స్టోర్ చేయడానికి డేటా వాల్యూస్ ని స్టోర్ చేయడానికి అక్రాస్ ది రిక్వెస్ట్. సో రిక్వెస్ట్ ఎన్నైతే వస్తాయో అన్ని రిక్వెస్ట్ ఎందుకంటే సెషన్ స్టేట్ అంటాం. హెన్స్ వెన్ యూ విల్ బి డిజేబుల్ ది సెషన్ స్టేట్ ఫర్ ది కంట్రోలర్ ఇట్ విల్ త్రో ది ఎక్సెప్షన్. సో ఎప్పుడైతే మనం ఇక్కడ సెషన్ స్టేట్ ని డిజేబుల్ చేస్తామో అప్పుడు ఇది ఎక్సెప్షన్ అనేది రేస్ చేస్తుంది. Clear. So what is view engine in the ASP.NET MVC application? View engine. A view engine in MVC application is used to translate the views to HTML and then render the HTML in the browser. So view engine is nothing but ఇది వచ్చేసి మనకి వ్యూస్ ని HTML లోకి ట్రాన్స్లేట్ చేయడానికి అండ్ ఈ HTML లో ట్రాన్స్లేట్ అయిన వ్యూస్ ఏదైతే ఉంటుందో దాన్ని బ్రౌజర్ లో రెండర్ చేయడానికి రైట్ మనం ఈ ఎంవిసి ఈ వ్యూ ఇంజిన్ ని యూజ్ చేస్తాం. ది పాయింట్ దట్ యూ నీడ్ టు రిమెంబర్ ఈస్ ది వ్యూ ఇంజిన్ ఇన్ ఎంవిసి అప్లికేషన్ హ్యావింగ్ ఇట్స్ ఓన్ మార్కప్ సింటాక్స్. సో ఈ వ్యూ ఇంజిన్ వచ్చేసి ఎంవిసిలో ఇట్స్ ఓన్ సింటాక్స్ ఉంటుంది. సో ది వ్యూ ఇంజిన్ ఇన్ ఎంవిసి అప్లికేషన్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ కన్వర్టింగ్ ది వ్యూస్ ఇంటూ HTML మార్కప్ అండ్ దెన్ రెండరింగ్ ది HTML ఇన్ బ్రౌజర్. సో వ్యూ ఇంజిన్ అనేది లైక్ మనకి ఇది వ్యూ వ్యూస్ ని HTML లోకి ట్రాన్స్ఫర్ చేయడానికి అండ్ అలానే HTML మార్కప్ లోకి కన్వర్ట్ చేయడానికి అలానే ఈ HTML లో కన్వర్ట్ అయిన దాన్ని మనం బ్రౌజర్ లో రెండర్ చేయడానికి యూస్ చేస్తాం. సో ఇనిషియల్లీ ఎంవిసి ఫ్రేమ్వర్క్ కమ్స్ విత్ వన్ వ్యూ ఇంజిన్ దట్ ఈస్ ASPX. సో ఇనిషియల్ గా వచ్చేసి ఎంవిసి ఫ్రేమ్వర్క్ అనేది ఒక వ్యూ ఇంజిన్ తో వస్తుంది. అండ్ వ్యూ ఇంజిన్ లైక్ వెబ్ ఫార్మ్స్ వ్యూ ఇంజిన్, వన్ వ్యూ ఇంజిన్ దట్ ఈస్ వెబ్ ఫార్మ్స్ వ్యూ ఇంజిన్. అండ్ ఫ్రమ్ ది MVC3 ఫ్రేమ్వర్క్ ఫస్ట్ ఇనిషియల్ గా వచ్చినప్పుడు ఎంవిసి ఫ్రేమ్వర్క్ వచ్చినప్పుడు ఏంటంటే ఒక వ్యూ ఇంజిన్ వచ్చింది, అది వెబ్ ఫార్మ్స్. దట్ మీన్స్ ASPX వ్యూ ఇంజిన్. అండ్ ఫ్రమ్ ది ASPX MV3 like ASP.NET MV3 framework a new view engine that is a Razor view engine comes. MVC3 నుంచి మనకి Razor view engine అనే కాన్సెప్ట్ వచ్చింది. నౌ ఇట్ ఈస్ ఆల్సో పాసిబుల్ టు యూస్ అదర్ థర్డ్ పార్టీ వ్యూ ఇంజిన్ సచ్ as Spark and HTML. సో మన థర్డ్ పార్టీ వ్యూ ఇంజిన్స్ కూడా మనం ఇక్కడ యూజ్ అనేది చేసుకోవచ్చు దీనిలో, రైట్? బట్ MVC3 నుంచి మనకు వచ్చింది వచ్చేసి మనకు దాన్ని ఏమంటే రైజర్ ఇంజిన్ అంటారు. రైజర్ వ్యూ ఇంజిన్స్. సో రైజర్ వ్యూ ఇంజిన్ అంటే మనం C# అండ్ HTML రెండు కలుపుతాం, అందుకే CSHTML అని, రైట్? అండ్ హౌ డస్ ది వ్యూ ఇంజిన్ వర్క్ ఇన్ ది ASPX MVC అప్లికేషన్? వ్యూ ఇంజిన్ అనేది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. Each and every view engine in MVC application has the following major components, that is view engine class. View engine class. The view engine class implements the iView engine interface and the responsibility of this class is locating the view template. So view template ఏదైతే ఉంటుందో దాన్ని లొకేట్ చేయడానికి ఫస్ట్ థింగ్. అండ్ ఇది iView engine interface నుంచి ఇంప్లిమెంట్ చేస్తాం. అలాగే వ్యూ క్లాస్. The view class implements the iView interface and responsibility of this class is to combine the template with the data from the current context and then convert it to HTML markup. So view class అనేది ఏంటంటే ఇంటర్ఫేస్ వ్యూ, iView. సో దట్ ఈస్ అన్ ఇంటర్ఫేస్. సో దాని నుంచి మనం ఇంప్లిమెంట్ చేస్తాం. ఈ క్లాస్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటంటే దట్ మీన్స్ ఏదైతే మనం ఇంతకు ముందు మనం వ్యూ టెంప్లెట్ ఏదైతే అనుకున్నామో ఆ టెంప్లెట్ ని డేటాతో అంటే కరెంట్ కాంటెక్స్ట్ లో ఉన్న డేటాతో కంబైన్ చేసి దాన్ని ఆ వ్యూని HTML మార్కప్ లాంగ్వేజ్ లోకి కన్వర్ట్ చేయడం, రైట్? అండ్ టెంప్లెట్ పాసింగ్ ఇంజిన్. సో థర్డ్ వన్ టెంప్లెట్ పాసింగ్ ఇంజిన్. దిస్ passes ది టెంప్లెట్ అండ్ కంపైల్స్ ది వ్యూ ఇంటూ ఎగ్జిక్యూటబుల్ కోడ్. సో ఈ టెంప్లెట్ ని కంపైల్ చేసి ఆ వ్యూ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఎగ్జిక్యూటబుల్ కోడ్ లోకి కన్వర్ట్ చేస్తాం. క్లియర్? దిస్ త్రీ. సో వ్యూ ఇంజిన్ క్లాస్, వ్యూ క్లాస్ అండ్ టెంప్లెట్ పాసింగ్ ఇంజిన్, ఈ త్రీ ఉంటుంది, రైట్? ఫస్ట్ వ్యూ ఇంజిన్ క్లాస్ అనేది ఏంటంటే iView ఇంజిన్ ఇంటర్ఫేస్ నుంచి మనం ఇంప్లిమెంట్ చేసుకుంటాం.
అది వ్యూ టెంప్లెట్ ఎక్కడ ఉందో లొకేట్ చేస్తుంది. అలాగే వ్యూ క్లాస్ అనేది మనం ఏదైతే ఫైండ్ అవుట్ చేసామో లొకేట్ చేసిన వ్యూ టెంప్లెట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనకి కరెంట్ కాంటెక్స్ట్ లో ఉన్న డేటాతో అది కంబైన్ చేసి HTML మార్కప్ లాంగ్వేజ్ లోకి కన్వర్ట్ చేస్తుంది. తర్వాత టెంప్లెట్ పార్సింగ్ ఇంజిన్ అనేది ఏం చేస్తుందంటే ఏదైతే వ్యూ మనం కంబైన్ చేసిన వ్యూ ఏదైతే ఉందో దాన్ని కంపైల్ చేసి వ్యూని ఎగ్జిక్యూటివ్ కోడ్ లోకి కన్వర్ట్ చేస్తుంది. క్లియర్. అండ్ వాట్ ఈస్ రేజర్ వ్యూ ఇంజిన్? The Razor engine was introduced in ASP.NET MVC3. So MVC3 lo introduce చేశారు. This is an advanced view engine that provides a new way to write markup syntax, which will reduce the typing of writing the complete HTML tags. The Razor syntax is easy to learn and much cleaner than web form syntax. Razor uses ampersand, like at the rate symbol to write markup language. Like ఇది వచ్చేసి నార్మల్ గా మనం తీసుకుంటే MVC3 లో ఇంట్రొడ్యూస్ చేశారు. అండ్ ఇది HTML కంప్లీట్ కోర్స్ ని రాయకుండా ఇది న్యూ వే ని క్రియేట్ చేస్తుంది మనకి ఇది రైటర్ ఇంజిన్ అనేది. అండ్ టైపింగ్ HTML ట్యాగ్స్ ని టైప్ చేయటం, సో ఇది కూడా మనకి రెడ్యూస్ అవుతుంది అన్నమాట. ఈ టైపింగ్ చేయటం అనేది రెడ్యూస్ అవుతుంది. అండ్ అలానే ఈ రేజర్ సింటాక్స్ అనేది ఈజీ టు లెర్న్ అండ్ క్లీన్ ఫామ్ లో క్లీన్ గా ఉంటుంది. ఐ మీన్ కోడ్ అనేది క్లీన్ గా కనిపిస్తుంది. అండ్ అలానే రేజర్ సింటాక్స్ మనం యూజ్ చేసేటప్పుడు ఏంటంటే అట్ ది రేట్ సింబల్ అనేది యూజ్ చేస్తాం, రైట్? మార్కప్ లాంగ్వేజ్ దట్ మీన్స్ అట్ ద రేట్ సింబల్, దట్ మీన్స్ C# అండ్ HTML కోడ్ రెండు కోడ్స్ కూడా మనం దీనిలో యూజ్ చేస్తాం. అందుకనే మనం CS HTML ఆర్ VB HTML అనేది యూజ్ చేస్తూ ఉంటాం. అండ్ నెక్స్ట్ వన్, హౌ టు రిజిస్టర్ కస్టమ్ వ్యూ ఇంజిన్. How to register custom view engine in MVC. In order to use custom view engine, first we need to register it in the application start method in global.sx. సో global.sx.cs ఫైల్ అప్లికేషన్ స్టార్ట్ మెథడ్ ఉంటుంది. సో దానిలో ఫస్ట్ కస్టమ్ వ్యూ ఇంజిన్ అనేది మనం రిజిస్టర్ చేయాలి. సో అప్లికేషన్ స్టార్ట్ లో view engines.engines.add న్యూ కస్టమ్ వ్యూ ఇంజిన్ అనేది మనం ఇక్కడ యాడ్ చేయాలి, రైట్? అండ్ కెన్ యూ రిమూవ్ ది డిఫాల్ట్ వ్యూ ఇంజిన్ ఇన్ ASP MVC? డిఫాల్ట్ వ్యూ ఇంజిన్ ఏదైతే ఉందో దాన్ని మనం రిమూవ్ చేయొచ్చా? ఎస్, వీ కెన్ రిమూవ్ డిఫాల్ట్ వ్యూ ఇంజిన్, దట్ ఈస్ Razor and web form provided by the MVC. So view engines.clear. So by using clear method మనం రిమూవ్ చేయొచ్చు. ఎక్కడ? సేమ్ అప్లికేషన్ అండర్ స్కోర్ స్టార్ట్ మెథడ్ లో global.sx ఫైల్. What is the difference between a Razor and web form engine? Web form engine ki Razor engine ki difference ఏంటి? See, the main differences between ASP.NET Web Form and ASP.NET MVC are Razor engine was introduced with ASP.NET MVC framework. It is a new markup syntax where Web Form View Engine is the default view engine from the beginning of ASP.NET MVC framework. See, మనకి ఇక్కడ రేజర్ ఇంజిన్ అనేది MVC3 తో ఇంట్రడ్యూస్ చేసాము. అండ్ ఇది వచ్చేసి దీనికి డిఫరెంట్ మార్కప్ లాంగ్వేజ్ సింటాక్సెస్ అనేది ఉంటుంది. అలాగే వెబ్ ఫామ్ ఇంజిన్ వచ్చేసి మనకి ఈ వ్యూ ఇంజిన్ అనేది ఫ్రమ్ ది బిగినింగ్ డిఫాల్ట్ సింటాక్స్ ఉంటుంది దీనికి, రైట్? ఫ్రమ్ ది బిగినింగ్ ఆఫ్ ది MVC ఫ్రేమ్. సో MVC ఫ్రేమ్ వర్క్ స్టార్టింగ్ నుంచి కూడా ఇది సేమ్, అంటే డిఫాల్ట్ గా వచ్చిన మార్కప్ లాంగ్వేజ్ ఉంటుంది. బట్ ఇది MVC3 లో మాత్రం రేజర్ వ్యూ ఇంజిన్ వచ్చింది, దీనికి మాత్రం డిఫరెంట్ సింటాక్స్ స్ట్రక్చర్ ఉంటుంది. So the Razor engine belongs to system.web.razor namespace, right? Razor engine అనేది మనకి system.web.razor namespace కి సంబంధిస్తుంది. అలాగే వెబ్ ఫామ్ ఇంజిన్ వచ్చేసి system.web.mvc.webform వ్యూ ఇంజిన్ కి సంబంధించింది. system.web.mvc వెబ్ ఫామ్ వ్యూ ఇంజిన్ నేమ్స్పేస్ కి సంబంధించింది. Razor View Engine has new and advanced syntax that is compact and expressive and reduces typing, whereas WebForm View Engine has the same syntax as web forms. Like Razor View Engine వచ్చేసి మనకి లైక్ అడ్వాన్స్డ్ కొత్తగా ఉంటుంది, అలాగే అడ్వాన్స్డ్ సింటాక్సెస్ ఉన్నాయి, రైట్? సో టైపింగ్ చేయాల్సిన అవసరం ఉండదు, రెడ్యూస్ చేస్తుంది. బట్ వెబ్ ఫామ్స్ వచ్చేసి వెబ్ ఫామ్ వ్యూ ఇంజిన్ వచ్చేసి వెబ్ ఫామ్ కి మనకి ఎలా అయితే సింటాక్సెస్ ఉంటుందో సేమ్ సింటాక్స్ స్ట్రక్చర్ ఉంటుంది. And the Razor View Engine syntaxes are easy to learn as well as much cleaner than the web form view engine syntax. It uses a grid symbol to switch between the C# code and HTML code, whereas the web form view engine syntaxes are borrowed from ASP.NET Web Form.
The web forms uses like angular brackets and percentage delimiters to switch between the C# and HTML code. లైక్ రేజర్ వ్యూ ఇంజిన్ వచ్చేసి ఈజీ టు లెర్న్, ఈజీగా నేర్చుకోవచ్చు అండ్ మంచి క్లియర్ ఉంటుంది కోడ్ అనేది, రైట్. అండ్ మనం @ సింబల్ అనేది యూజ్ చేస్తాం. దట్ మీన్స్ C# కోడ్ అంటే .cshtml పేజ్ కాబట్టి C# కోడ్ రాయడానికి @ సింబల్ యూజ్ చేస్తాం. అలాగే HTML కోడ్ అయితే నార్మల్గా రాస్తాం. అంటే దట్ మీన్స్ C# కోడ్ అండ్ HTML కోడ్ ఈ లాంగ్వేజ్ కోడ్స్ అనేది మనం ఒక పేజ్ లో ఇవ్వచ్చు. బట్ స్విచ్ అంటే C# కోడ్ రాయడానికి సింబల్ యూజ్ చేస్తాం, HTML అయితే నార్మల్గా రాస్తాం, రైట్. అంటే ఇలా చేంజ్ అవ్వడానికి మాత్రం C# లో చేంజ్ అవ్వడానికి మాత్రం సింబల్ అనేది యూజ్ చేస్తాం. అదే వెబ్ ఫామ్ లో అయితే ఏంటంటే ASP.NET వెబ్ ఫామ్స్ నుంచి లైక్ సింటాక్సెస్ అక్కడి నుంచి తీసుకుంటాం, ఈ డెలిమిటర్స్ అనేది యూజ్ చేస్తాం, రైట్. C# అండ్ HTML కోడ్ స్విచ్ అవడానికి క్లియర్. అండ్ బై డిఫాల్ట్ ది రేజర్ వ్యూ ఇంజిన్ ప్రివెంట్స్ క్రాస్ సైట్ స్క్రిప్టింగ్ అటాక్స్. సో డిఫాల్ట్ వచ్చేసి మనకి ఇది ఈ XSS అటాక్స్ ని ప్రివెంట్ చేస్తుంది. దట్ మీన్స్ ఇట్ ఎన్కోడ్స్ ది స్క్రిప్ట్ ఆర్ HTML ట్యాగ్స్ బిఫోర్ ఎంటరింగ్ ది వ్యూ. దట్ మీన్స్ ఏంటంటే ఈ HTML ట్యాగ్స్ ఏదైతే ఉంటుందో లైక్ ఇది ఎన్కోడింగ్ చేసేస్తుంది ఈ స్క్రిప్ట్స్ కానీ లేదంటే HTML ట్యాగ్స్ ఏదైతే ఉంటుందో ఈ వ్యూ అనేది రెండర్ అవ్వడానికి ఉంది. On the other hand, the web form view engine doesn't prevent cross-site scripting attacks. ఈ XSS అటాక్స్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రివెంట్ చేయలేదు. దట్ మీన్స్ ఎనీ స్క్రిప్ట్ సేవ్డ్ ఇన్ ది డేటాబేస్ విల్ బి ఫైల్డ్ వైల్ రన్నింగ్ ది పేజ్. సో పేజ్ ఎప్పుడైతే రెండర్ అవుతుందో లైక్ డేటాబేస్ లో మనం స్క్రిప్ట్ ఏదైతే స్టోర్ చేస్తున్నామో అది కూడా ఫైల్ అవుతుంది ఆటోమేటిక్ గా. దట్ మీన్స్ ఎన్కోడ్ అవుతుంది కదా. సో ది రేజర్ వ్యూ ఇంజిన్ డజంట్ సపోర్ట్ ది డిజైన్ మోడ్ ఇన్ విజువల్ స్టూడియో. సో మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి రేజర్ వ్యూ ఇంజిన్ మనకి డిజైన్ మోడ్ అనేది సపోర్ట్ చేయదు, రైట్. ఏంటంటే వెబ్ ఫామ్స్ లో వచ్చి మనం డ్రాగ్ అండ్ డ్రాప్ ఆప్షన్స్ ఉంటాయి, బట్ దీనిలో అలా ఉండదు. దట్ మీన్స్ వీ కెనాట్ సీ హౌ అవర్ పేజ్ లుక్స్ అట్ ది టైమ్ డెవలపింగ్, వేరస్ ది వెబ్ ఫామ్ వ్యూ ఇంజిన్ సపోర్ట్స్ ది డిజైన్ మోడ్ ఇన్ విజువల్ స్టూడియో. దట్ మీన్స్ వీ కెన్ సీ హౌ అవర్ పేజ్ లుక్స్ at the time of development without running the application. That means drag and drop controls వెబ్ ఫామ్ లో చూసుకోగలుగుతాము, బట్ దీనిలో అయితే రావు రేజర్ వ్యూ ఇంజిన్ లో, రైట్. So what are HTML helpers? What are HTML helpers? See, the HTML helpers in ASP.NET MVC applications are nothing but methods returning an HTML string that can render an HTML tag. సో ఈ HTML హెల్పర్స్ అనేది ఏంటంటే ఇవి ఒక మెథడ్స్. దట్ మీన్స్ ఇవి HTML స్ట్రింగ్స్ ని రిటర్న్ చేసే మెథడ్. సో దట్ కెన్ రెండర్ HTML ట్యాగ్స్. HTML ట్యాగ్స్ ని రెండర్ చేస్తా HTML స్ట్రింగ్ ని రిటర్న్ చేసే మెథడ్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ లింక్స్, టెక్స్ట్ బాక్సెస్, లేబుల్స్, సో అదర్ ఎలిమెంట్స్ ఏదైతే అదర్ కంట్రోల్స్ ఏదైతే ఉన్నాయో అవి. Developer who have worked with ASP.NET Web Forms can map the HTML helpers methods to web form controllers because both serve the same purpose. Like వెబ్ ఫామ్ లో కానీ లేదంటే మనం దీనిలో లైక్ లైక్ మనం ఎంఎస్లో యూజ్ చేసేటప్పుడు మనకి ఈజీగా అర్థమవుతుంది, రైట్. ఏంటంటే కంట్రోల్స్ ఏదైతే మనం యూజ్ చేస్తున్నామో అలా ఇక్కడ HTML మెథడ్స్ ఏదైతే తీసుకుంటున్నామో లేదంటే వెబ్ ఫామ్ లో తీసుకున్న కంట్రోల్స్ ఏదైతే ఉంటుందో సో ఆ రెండు కూడా సేమ్ పర్పస్ కి యూజ్ చేస్తాం, రైట్. బట్ అక్కడ అవి వచ్చేసి మనకి సర్వర్ కంట్రోల్స్ ఉంటాయి, ఇక్కడ నార్మల్ సర్వర్ కంట్రోల్స్ ఉండవు మనకి ఎంవిసిలో. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటాం కదా అక్కడ, ఓకే. అండ్ బట్ HTML helpers are comparatively lightweight because they don't have view state and event like web form controls. Like HTML helpers అంటే మన MVC యూజ్ చేసే హెల్పర్స్ ఏదైతే ఉంటుందో అవి వెబ్ ఫామ్ తో కంపేర్ చేసుకుంటే లైట్ వెయిట్ ఉంటాయి, ఎందుకంటే వాటికి వ్యూ స్టేట్ అనేది ఉండదు. అలాగే వాటికి ఈవెంట్స్ అనేది కూడా ఉంది. వెబ్ ఫామ్ కంట్రోల్ లో వెబ్ పేజ్ తీసుకుంటే మనకి లైక్ వాటికి ప్రాపర్టీస్ వెళ్తే మనకి ఈవెంట్స్ అనేది కూడా ఉంటాయి. అంటే లైక్ టెక్స్ట్ బాక్స్ లోకి ఎంటర్ అయినప్పుడు, లీవ్ అయినప్పుడు అని చెప్పి సమ్ ఈవెంట్స్ అనేవి ఉంటాయి, బట్ ఈ దీనికి అలా ఉండవు. Along with the built-in HTML helpers, it is also possible to create our own custom helpers methods to fulfill our specific purpose. సో బేస్డ్ ఆన్ మన రిక్వైర్మెంట్ బట్టి మన HTML helpers తో పాటు మనం కస్టమైజేషన్ కూడా చేసుకోవచ్చు. దట్ మీన్స్ మన కస్టమ్ హెల్పర్స్ కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. For example, we can create custom HTML helper to render more complex content such as menu strip or an HTML table for displaying database data. సో మనకి HTML హెల్పర్స్ తో పాటు మనకి
లైక్ మనకి మెనీ స్ట్రిప్ లాంటివి కానీ హెచ్టిఎంఎల్ టేబుల్ డేటాని డేటాబేస్ టేబుల్ డేటా ఏదైతే ఉంటుందో దాన్ని డిస్ప్లే చేయడానికి ఈ హెల్పర్స్ లైక్ హెచ్టిఎంఎల్ టేబుల్ లాంటివి కూడా మనం క్రియేట్ అనేది చేసుకోవచ్చు. Yeah. The HTML helpers are implemented as extension methods. So HTML helpers అనేవి మనకి extension methods, right? HTML helpers extension methods. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. Okay. And next one, is it mandatory to use HTML helpers? Like HTML helpers మనం యూజ్ చేయడం అవసరమా? కంపల్సరీనా? No. We can type the required HTML, but using HTML helpers will greatly reduce the amount of HTML that we have to write in your view. లైక్ మనం HTML helpers బదులు మనం HTML కూడా యూజ్ చేయొచ్చు. బట్ ఇదేంటంటే HTML helpers యూజ్ చేయడం ఏంటంటే మనకి లైక్ ఎక్కువ HTML కోడ్ రాయాల్సిన అవసరం అనేది మనకు ఉండదు, రైట్? సో వ్యూస్ షుడ్ బి as సింపుల్ యాజ్ పాసిబుల్. సో వ్యూస్ అనేది ఇప్పుడు కూడా మనకి సింపుల్ గా ఉంటుంది, రైట్? అందుకే సింపుల్ గా ఉంటేనే మనకి లైట్ వెయిట్, రైట్? All the complicated logic to generate a control can be encapsulated into the helper to keep usable. లైక్ ఏదైతే మనం కాంప్లికేటెడ్ లాజిక్స్ ఏదైతే మనం లైక్ కంట్రోల్ జనరేట్ చేయడానికి యూస్ చేస్తున్నాం అది ఎన్కాప్సులేట్ అవుతుంది హెల్పర్స్ లోకి. సో దానివల్ల ఏంటంటే వ్యూ వ్యూ అనేది లైక్ మనకి సింపుల్ గా అంటే దట్ మీన్స్ ఎక్కువ హెవీ లోడ్ అనేది ఉపయోగపడింది వ్యూ మీద, రైట్? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ HTML టెక్స్ట్ బాక్స్ అండ్ HTML టెక్స్ట్ బాక్స్ ఫర్? సో నాట్ ఓన్లీ టెక్స్ట్ బాక్స్ ఫర్, అలాగే డ్రాప్ డౌన్ ఫర్, హిడెన్ ఫర్, సో ఇలా ఉంటాయి కదా అది. సో HTML టెక్స్ట్ బాక్స్ ఈస్ నాట్ ఏ స్ట్రాంగ్లీ టైప్డ్ హెల్పర్ మెథడ్. ఇది స్ట్రాంగ్లీ టైప్డ్ హెల్పర్ మెథడ్ కాదు. సో హెన్స్ ఇట్ డజంట్ రిక్వైర్ ఏ స్ట్రాంగ్లీ టైప్డ్. సో అది స్ట్రాంగ్లీ టైప్డ్ హెల్పర్ మెథడ్ కాకపోయినప్పుడు అంటే కాదు కాబట్టి మనకి ఇది స్ట్రాంగ్లీ టైప్డ్ వ్యూ అనేది దానికి అవసరం ఉండదు. దట్ మీన్స్ వీ కెన్ హార్డ్ కోడ్ వాట్ ఎవర్ నేమ్. సో దట్ మీన్స్ మనం ఏ నేమ్ కావాలంటే ఆ నేమ్ మనం హార్డ్ కోడ్ చేయొచ్చు. ఆన్ ది అదర్ హ్యాండ్ HTML text box for is strongly typed HTML helper method and hence it requires a strongly typed view and the name is given by the using the lambda expression. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే HTML టెక్స్ట్ బాక్స్ ఫర్ అనేది స్ట్రాంగ్లీ టైప్డ్ HTML హెల్పర్ మెథడ్ కాబట్టి వ్యూ స్ట్రాంగ్లీ టైప్డ్ వ్యూని కూడా ఇది రిక్వైర్మెంట్ ఉంటుంది దీనికి. అండ్ ది నేమ్ ఈస్ గివెన్ అండ్ నేమ్ అనేది మనం ఏదైతే ఇక్కడ ప్రొవైడ్ చేస్తామో లాంబ్డా ఎక్స్ప్రెషన్ లో లైక్ ఇక్కడ ఏదైతే మనం ప్రొవైడ్ చేస్తామో ఆ నేమ్ నే యూజ్ చేస్తామో, రైట్? ది స్ట్రాంగ్లీ టైప్డ్ HTML హెల్పర్ మెథడ్ ప్రొవైడ్స్ కంపైల్ టైమ్ ఎర్రర్ చెకింగ్. సో మనం ఇది వచ్చేసి స్ట్రాంగ్లీ టైప్డ్ అంటే మనకి కంపైల్ టైమ్ అంటే మనం ఎప్పుడైతే కోడ్ అనేది రాస్తున్నామో అప్పుడు మనకి ఇది చెకింగ్ అనేది జరుగుతుంది, ఇంటెలిజెన్స్ అనేది ఎనేబుల్ ఉంటుంది, రైట్? అండ్ అలానే కంపైల్ టైమ్ చెకింగ్ జరుగుతుంది మనకి ఇక్కడ. In the most of the real-time application, we use a strongly typed view, so we prefer to use HTML text box for over their counterpart of HTML.text. So many applications లో మనం HTML for text box for అనేది యూజ్ చేస్తాం. The most important point that we need to remember is whether we use HTML text box or HTML text box for helper method, the end result is going to be the same. Final result అనేది ఒకటే ఉంటుంది రెండిట్లో ఏది యూజ్ చేసినా, right? That is, they produce the same HTML, strongly typed HTML helper or introduced in MVC2. MVC2 లో ఇది ఇంట్రడ్యూస్ చేశారు strongly typed concepts. Strongly typed helpers and HTML helpers. Clear? And what is the validation summary in the ASP.NET, MVC application? What is a validation summary? See, the validation summary HTML helper method. The validation summary HTML helper method displays all the validation errors of the model state dictionary in an unordered list. సి మనకి ఒక మోడల్ తీసుకున్నాం, ఒక సపోజ్ కస్టమర్ అనే మోడల్ తీసుకున్నాం. సో ఆ మోడల్ కి సంబంధించి లైక్ క్రెడ్ ఆపరేషన్ చేస్తున్నాం అనుకున్నాం, దానికి ఒక వ్యూ అనేది జనరేట్ చేసాం. దానిలో వాలిడేషన్ సమ్మరీ HTML హెల్పర్ అనేది మనం యూజ్ చేసాం అనుకోండి. సపోజ్ దానిలో మనం కస్టమర్ అనేది ఆ మోడల్ తీసుకున్నప్పుడు దానిలో మనకి రిక్వైర్మెంట్స్ అంటే దానిలో ఏం ప్రాపర్టీస్ కావాలనేది మనం ఇస్తాం. లైక్ దానిలో సపోజ్ కనుక మనం ప్రాపర్టీస్ అంటే ఇన్సర్ట్ చేసేటప్పుడు రిక్వైర్మెంట్ ప్రాపర్టీస్ లో ఇవ్వకుండా మనం
క్రియేట్ కానీ సేవ్ కానీ బటన్ ప్రెస్ చేసినప్పుడు సో మ్యాండేటరీ ఏ ఫీల్డ్స్ అయితే ఉంటుందో లేదంటే సమ్ ఎర్రర్స్ ఏమైనా ఉన్న కన్సర్న్ ఇవన్నీ కూడా ఈ వాలిడేషన్ సమ్మరీ అనేది మనకి డిస్ప్లే చేసి చూపిస్తుంది. అంటే ఇది మొత్తం ఒక ప్లేస్ లో అంటే వాలిడేషన్ సమ్మరీలోనే అన్ని మనకి చూపిస్తూ ఉంటాయి. సో దిస్ వాలిడేషన్ సమ్మరీ HTML హెల్పర్ మెథడ్ యాక్సెప్ట్స్ బూలియన్ వాల్యూ. సో ఇది బూలియన్ వాల్యూని యాక్సెప్ట్ చేస్తుంది. అండ్ బేస్డ్ ఆన్ ది బూలియన్ వాల్యూ ఇట్ డిస్ప్లేస్ ది ఎర్రర్. సో దీన్ని బేస్ చేసుకొని అంటే బేస్డ్ ఆన్ దీస్ బూలియన్ వాల్యూస్ మనకి ఎర్రర్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. వెన్ ది బూలియన్ పారామీటర్ వాల్యూ ఇస్ సెట్ టు ట్రూ, ఎప్పుడైతే ఈ బూలియన్ పారామీటర్ అనేది సెట్ టు ట్రూ వస్తుందో దెన్ ఇట్ షోస్ ఓన్లీ ది మోడల్ లెవెల్ ఎర్రర్ అండ్ ఎక్స్క్లూడ్స్ మోడల్ ప్రాపర్టీ లెవెల్ ఎర్రర్స్. ఎప్పుడైతే ఈ బూలియన్ పారామీటర్ వాల్యూ అనేది మనకి ట్రూ చేస్తామో అప్పుడు ఇది మోడల్ లెవెల్ ఎర్రర్స్ ని చూపిస్తుంది అండ్ ఈ మోడల్ ప్రాపర్టీ లెవెల్ ఎర్రర్స్ మాత్రం ఎక్స్క్లూడ్ చేస్తుంది. రైట్. So that means any errors that are associated with a specific model property. When the Boolean value is set to false, then it is going to show both the model level and property level errors. Model level, model level errors and property level errors రెండింటిని చూపిస్తుంది. ఎప్పుడైతే ఈ బూలియన్ వాల్యూ అనేది ఫాల్స్ అవుతుందో ఫాల్స్ సెట్ చేస్తామో అప్పుడు మోడల్ లెవెల్ అండ్ ప్రాపర్టీ లెవెల్. క్లియర్. Suppose we have the following lines of the code somewhere in the controller. Action runtime view. That means model state dot add model error. సో ఇక్కడ మనకి ఏమి ఇవ్వలేదు. దిస్ ఈస్ ద మోడల్ ఎర్రర్ అని. సెకండ్ టైం మోడల్ స్టేట్ డాట్ యాడ్ మోడల్ లైక్ ఇక్కడ సమ్ టైటిల్ ఇచ్చాం అండ్ ఇది మోడల్ ప్రాపర్టీ లెవెల్ ఎర్రర్ అన్నాం అనుకుంది. సో ఇన్ ది ఫస్ట్ స్టేట్మెంట్ దర్ ఈస్ నో కీ ఈస్ టు అసోసియేట్ విత్ ది ఎర్రర్. సో ఈ ఫస్ట్ లో ఇక్కడ కీ అనేది మనం ఏమి ఇవ్వలేదు. ఇన్ ది సెకండ్ స్టేట్మెంట్ దర్ ఈస్ ఎ కీ విత్ ది సేమ్ విత్ ది నేమ్ టైటిల్. ఇక్కడ మనం టైటిల్ అనేది ఏమి ఇచ్చాం కీ. సో దట్ ఈస్ అసోసియేటెడ్ విత్ ది ఎర్రర్ ఫర్ ది మోడల్ ప్రాపర్టీ నేమ్. సో ఇది మోడల్ ప్రాపర్టీ నేమ్ కి ఇది అసోసియేట్ అవుతుంది. క్లియర్. అండ్ నౌ మోడల్ లెవెల్ ఎర్రర్స్ ని షో చేయడానికి HTML డాట్ వాలిడేట్ సమ్మరీ ట్రూ. సో ఎప్పుడైతే ట్రూ చేస్తున్నామో లైక్ ఈ మోడల్ లెవెల్ ఎర్రర్స్ ని చూపిస్తుంది. అండ్ ఎప్పుడైతే మోడల్ ఇక్కడ వాలిడేషన్ సమ్మరీ ఫాల్స్ చేస్తున్నామో మోడల్ లెవెల్ అండ్ మోడల్ ప్రాపర్టీ లెవెల్ ఎర్రర్స్ ని షో చేస్తుంది. Clear? Hence, when the Boolean type value is set to true, the validation summary HTML helper method will display only the model level errors. True చేసినప్పుడు. So, and it excludes property level. ఇది ప్రాపర్టీ లెవెల్ ని ఎక్స్క్లూడ్ చేస్తుంది. అదే ఎప్పుడైతే మనం ఫాల్స్ చేసామో ఫాల్స్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే ఇది మోడల్ లెవెల్ అండ్ ప్రాపర్టీ లెవెల్ ఎర్రర్స్ మనకి షో చేస్తుంది. క్లియర్. అండ్ వాట్ ఈస్ అన్ అబ్స్ట్రక్టివ్ అజాక్స్ లైక్ ఇది వచ్చేసి మనకి see ASP.NET MVC framework supports unobtrusive Ajax. See the unobtrusive Ajax means we can use HTML helper methods to define our Ajax features. So Ajax feature HTML helper methods ని ఈ Ajax features ని డెవలప్ చేయడానికి యూస్ చేస్తాం rather than adding the blocks of code throughout our views. సో ఈ వ్యూస్ ఏదైతే ఉంటుందో ఆ వ్యూస్ అన్ని అంటే మల్టిపుల్ వ్యూస్ ఉంటాయి కదా. సో ఈ మల్టిపుల్ వ్యూస్ మొత్తం కూడా మనం ఆ ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ని మనం యాడ్ చేయకుండా రైట్ రాదర్ దాన్ యాడింగ్ ది బ్లాక్స్ ఆఫ్ కోడ్ త్రూ అవుట్ వ్యూస్. సో వ్యూస్ కి మల్టిపుల్ వ్యూస్ ఏదైతే ఉంటే ఆ వ్యూస్ మొత్తం ప్రతి వ్యూలో కూడా కోడ్ అనేది మనం ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది యూజ్ చేయకుండా మనం ఈ ఈ అన్అబ్స్ట్రక్టివ్ అజాక్స్ ఏదైతే ఉంటుందో ఇక్కడ ఈ హెల్పర్స్ అనేది మనం యూజ్ చేస్తాం. రైట్. సో ఈ మెథడ్స్ అనేది యూజ్ చేస్తాం ఎందుకంటే అజాక్స్ ఫీచర్స్ మనం ఏదైతే యాడ్ చేసుకోవాలనుకుంటున్నామో పర్పస్ లో. రైట్. అండ్ వాట్ ఈస్ క్రాస్ డొమైన్ అజాక్స్? క్రాస్ డొమైన్ అజాక్స్. See, by default, a web browser allows Ajax can only to the same domain. That is a self-domain, self-hosted server. That is site-hosted server. By default, a web browser allows Ajax calls only. So default Ajax calls మాత్రమే within the same domain లో మాత్రమే మనం యాక్సెస్ చేసుకుంటుంది. So this restriction helps us to prevent various security issues. So ఈ రెస్ట్రిక్షన్ అనేది ఏం జరుగుతుంది అంటే మనకి వేరే సెక్యూరిటీ ఇష్యూస్ ని ప్రివెంట్ చేస్తుంది. లైక్
క్రాస్ సైట్ స్క్రిప్టింగ్ అటాక్స్ అంటారు. క్రాస్ సైట్ స్క్రిప్టింగ్ అటాక్స్ రాకుండా. బట్ సమ్ టైమ్స్ వీ నీడ్ టు ఇంటరాక్ట్ విత్ ఎక్స్టర్నల్ హోస్టెడ్ ఏపీఐస్. సో సమ్ టైమ్స్ వచ్చేసి మనం ఎక్స్టర్నల్ గా హోస్ట్ చేసిన ఏపీఐస్ తో మనం ఇంటరాక్ట్ అవ్వాల్సి వస్తుంది, లైక్ ట్విట్టర్ ఆర్ గూగుల్ ఇలా. Hence, to interact with these external APIs or services, our web application must support JSON-P. JSON-P అంటాం. సో ఇలాంటి కేసులో మనకి ఎక్స్టర్నల్ ఏపీఐస్ తో మనం కమ్యూనికేట్ అవ్వాల్సి వస్తుంది, రైట్? సో ఇంటరాక్ట్ అవ్వాల్సి వస్తుంది. అలాంటి కేసెస్ లో అప్లికేషన్ అనేది JSON-P ని సపోర్ట్ చేస్తుంది, JSON-P రిక్వెస్ట్ ని. ఆర్ క్రాస్ ఆరిజిన్ రిసోర్షన్, దట్ మీన్స్ కాస్ అంటాం. దీన్ని కాస్ అని కూడా అంటాం. By default, ASP.NET MVC doesn't support JSON-P or cross-horizontal resource sharing. For this, you need to do a little bit of coding and configuration, like the configuration అనేది కొంచెం యాడ్ చేయాల్సి వస్తుంది మనకి. క్లియర్? క్రాస్ డొమైన్ అటాక్స్. అండ్ అలాగే వాట్ ఈస్ క్యాచింగ్? Caching is the most important aspect of a high performance web application. So caching అనేది వచ్చేసి ఇంపార్టెంట్, అంటే పర్ఫార్మెన్స్ వైజ్ వచ్చేసుకుంటే చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది. క్యాచింగ్ ప్రొవైడ్స్ ఏ వే ఆఫ్ స్టోరింగ్ ఫ్రీక్వెంట్లీ యాక్సెస్ డేటా అండ్ రీయూజింగ్ దట్ డేటా. సో ఈ క్యాషింగ్ అనేది ఏంటంటే ఫ్రీక్వెంట్ మనం ఏదైతే డేటాని యూజ్ చేస్తూ ఉంటామో దాన్ని క్యాచ్ చేసుకుంటే బఫర్లో స్టోర్ చేసుకొని అండ్ దాన్ని యూజ్ చేసుకుంటూ ఉంటాము ఆ డేటా. ప్రాక్టికల్లీ దిస్ ఈజ్ అన్ ఎఫెక్టివ్ వే ఆఫ్ ఇంప్రూవింగ్ వెబ్ అప్లికేషన్ పర్ఫార్మెన్స్. ప్రాక్టికల్ గా చూస్తే ఇలా క్యాచింగ్ అనేది మనకి మన వెబ్ అప్లికేషన్ అనేది పర్ఫార్మెన్స్ వైజ్ గా ఫాస్ట్ గా ఉండాలంటే క్యాచింగ్ అనేది చాలా ఎఫెక్టివ్ గా వర్క్ చేస్తుంది, రైట్? వెన్ టు యూస్ క్యాచింగ్ ఇన్ ఎంవిసి అప్లికేషన్స్? ఎప్పుడు యూస్ చేయాలి? యూస్ క్యాచింగ్ ఫర్ కంటెంట్స్ దట్ ఆర్ యాక్సెస్ ఫ్రీక్వెంట్లీ. సో ఫ్రీక్వెంట్ గా యాక్సెస్ చేసుకోవాల్సిన డేటా ఉన్నప్పుడు. అవాయిడ్ క్యాచింగ్ ఫర్ కంటెంట్స్ దట్ ఆర్ యూనిక్ పర్ యూజర్. సో ప్రతి అంటే డిఫరెంట్ యూజర్ కి డేటా అనేది డిఫరెంట్ వస్తుంది అనుకోండి. అలాంటి కేసులో అవాయిడ్ చేయాలి క్యాచింగ్ అనేది. అవాయిడ్ క్యాచింగ్ ఫర్ కంటెంట్స్ దట్ ఆర్ యాక్సెస్డ్ ఇన్ఫ్రీక్వెంట్ ఆర్ రేర్ గా తీసుకునే వాళ్ళకి అవసరం లేదు క్యాచింగ్ అనేది. యూజ్ ది వ్యారీ బై కస్టమ్ ఫంక్షన్ టు క్యాచ్ మల్టిపుల్ వెర్షన్స్ ఆఫ్ ఎ పేజ్ బేస్డ్ ఆన్ customization aspects of the request, such as cookies, roles, themes, browser, and so on. Like ఇక్కడ vary by custom function అనేది యూజ్ చేయమంటున్నారు. సో మల్టిపుల్ వెర్షన్స్ ఆఫ్ పేజెస్. సో మల్టిపుల్ వెర్షన్స్ ఉంటాయి, లైక్ ఒక్కొక్క పేజ్ ఒక కుకీస్ వేరే, రూల్స్ సపరేట్ ఉంటాయి, థీమ్స్ ఉంటాయి, బ్రౌజర్స్ ఉంటాయి. సో ఇలాంటప్పుడు మనం వ్యారీ బై కస్టమ్ అనే ఫంక్షన్ అనేది యూజ్ చేసుకుంటూ ఉంటాం. ఫర్ ఎఫిషియంట్ క్యాచింగ్ యూజ్ 64-bit వెర్షన్ ఆఫ్ విండోస్ సర్వర్ అండ్ ఎస్క్యూఎల్ సర్వర్. 64-bit వెర్షన్ అనేది క్యాచింగ్ మనకి ఎఫిషియెంట్ గా ఉంటుంది. అలాగే ఫర్ డేటాబేస్ క్యాచింగ్ మేక్ షూర్ దట్ యువర్ డేటాబేస్ సర్వర్ హ్యాస్ సఫిషియంట్ ర్యామ్, అదర్వైజ్ ఇట్ మే డిగ్రేడ్ ఫర్ పర్ఫార్మెన్స్. ఇక్కడ ర్యామ్ అనేది లైక్ సఫిషియంట్ ర్యామ్ ఉందా లేదా అనేది చూసుకోవాలి డేటాబేస్ క్యాచింగ్ చేస్తుంటే, లేకపోతే మనకి పర్ఫార్మెన్స్ అనేది తగ్గిపోతుంది. ఫర్ క్యాచింగ్ ఆఫ్ డైనమిక్ కంటెంట్స్ దట్ చేంజెస్ ఫ్రీక్వెంట్లీ, డిఫైన్ ఏ షార్ట్ క్యాచీ ఎక్స్పిరేషన్ టైం రాదర్ దాన్ డిజైబుల్ క్యాచీ. సో డైనమికల్ గా మనం డైనమిక్ కంటెంట్ ని మనం ఏదైనా యాక్సెస్ చేసుకోవాలని అనుకుంటున్నాం, సో అది ఫ్రీక్వెంట్ గా చేంజ్ అవుతూ ఉంటుంది అనుకోండి, అప్పుడు షార్ట్ క్యాచ్ ని మనం డిఫైన్ చేసుకోవాలి. అండ్ లైక్ క్యాచ్ ని మనం డిజేబుల్ చేయకుండా లైక్ ఎక్స్ప్రెషన్ టైం ని మనం అంటే షార్ట్ క్యాచ్ అండ్ ఎక్స్ప్రెషన్ టైం అనేది మనం డిఫైన్ చేసుకోవాలి, డిజేబుల్ చేయకుండా. ఓకే. అండ్ వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ క్యాచింగ్? సి రెడ్యూస్ హోస్టింగ్ సర్వర్ రౌండ్ ట్రిప్. సో సపోజ్ మనకి సర్వర్ నుంచి డేటాని తీసుకున్నాం, ఏదైనా కోడ్ ఎగ్జిక్యూట్ అయ్యి రిజల్ట్ సెట్ ఏదైతే ఉందో దాన్ని తీసుకున్నాం, అండ్ అగైన్ దాని మీద మనకి మల్టిపుల్ టైమ్స్ విత్ ఇన్ ది పీరియడ్ ఆఫ్ టైం మల్టిపుల్ టైమ్స్ అదే యాక్షన్ మెథడ్ ఎగ్జిక్యూట్ చేయాల్సి వచ్చినప్పుడు ప్రతిసారి యాక్షన్ మెథడ్ ఎగ్జిక్యూట్ అయ్యి సర్వర్కి వెళ్ళి మనకి డేటా అనేది సెండ్ చేయాల్సి వస్తుంటుంది, రైట్? రెస్పాన్స్. సో అలా కాకుండా సపోజ్ వన్స్ ఒకసారి ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఆ కోడ్ ని మనం రిజల్ట్ సెట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం క్యాషింగ్ లో పెట్టుకొని లైక్ సమ్ డ్యూరేషన్ ప్రొవైడ్ చేస్తే విత్ ఇన్ దట్ టైం అగైన్ అండ్ అగైన్ యాక్షన్ మెథడ్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు మనకి సర్వర్ నుంచి కాకుండా ఈ క్యాచింగ్ నుంచి మనం రిజల్ట్ సెట్ ని మనం తీసుకోవచ్చు. సో కాబట్టి సర్వర్ రౌండ్ ట్రిప్స్ ని మనం రెడ్యూస్ చేసుకోగలుగుతాం. వెన్ కంటెంట్ ఈస్ క్యాచ్డ్ అట్ ది క్లయింట్ or in proxies, it causes the minimum request to the server. Like కంటెంట్ అనేది మనం క్యాచ్ చేసినప్పుడు క్లయింట్స్ కానీ లేదంటే ప్రాక్సీస్ లో కానీ
సో మినిమం రిక్వెస్ట్ అనేది సర్వర్కి మినిమం రిక్వెస్ట్ అనేది కాల్ అవుతుంది. అండ్ రిడ్యూసెస్ డేటాబేస్ సర్వర్ రౌండ్స్. రిడ్యూస్ ఐ మీన్ క్యాచింగ్ అడ్వాంటేజెస్ డేటాబేస్ రౌండ్ ట్రిప్స్ కూడా రెడ్యూస్ చేస్తుంది. అండ్ అలాగే వెన్ కంటెంట్ ఈస్ క్యాచ్డ్ అట్ ది వెబ్ సర్వర్ ఇట్ కెన్ ఎలిమినేట్ ది డేటాబేస్ రిక్వెస్ట్. సో ఎప్పుడైతే వెబ్ సర్వర్ లో కనుక కంటెంట్ అనేది స్టోర్ అయితే డేటాబేస్ రిక్వెస్ట్ ని ఎలిమినేట్ చేస్తూ ఉంటుంది. అండ్ నెట్వర్క్ ట్రాఫిక్స్ ని రిడ్యూస్ చేస్తుంది. అండ్ వెన్ కంటెంట్ ఈస్ క్యాచ్డ్ అట్ ది క్లయింట్ సైడ్ ఇట్ ఆల్సో రిడ్యూసెస్ నెట్వర్క్ ట్రాఫిక్. క్లయింట్ సైడ్ కూడా క్యాచీ క్యాచీ అనేది క్లయింట్ సైడ్ స్టోర్ అయి ఉంటే నెట్వర్క్ ట్రాఫిక్ ని మనకి ఇక్కడ రిడ్యూస్ చేస్తుంది. అండ్ అవాయిడ్ టైం కన్జంప్షన్ ఫర్ రీజనరేటింగ్ ది రీజనబుల్ కంటెంట్. లైక్ ఆల్రెడీ ఒకసారి యూజ్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని జనరేట్ చేయడానికి టైం కన్జంప్షన్ అనేది మనకు తగ్గుతుంది. వెన్ రీజనబుల్ కంటెంట్ ఈస్ క్యాచ్ ఇట్ అవాయిడ్స్ ది టైం కన్జంప్షన్ ఫర్ రీజనరేటింగ్ ది యూజబుల్ కంటెంట్. సో సేమ్ అదే ఇంప్రూవ్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేస్తుంది. సిన్స్ క్యాచ్డ్ కంటెంట్ రిడ్యూసెస్ రౌండ్ ట్రిప్ నెట్వర్క్ ట్రాఫిక్ అండ్ అవాయిడ్స్ టైం కన్జంప్షన్ ఫర్ రీజనరేటింగ్ రీజనబుల్ కంటెంట్ విచ్ కాజెస్ ద బూస్ట్ ఇన్ ద పర్ఫార్మెన్స్. సో ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే మనకి పర్ఫార్మెన్స్ అనేది పెరుగుతుంది. రైట్, పర్ఫార్మెన్స్ బూస్ట్ అవుతుంది మనకి ఇక్కడ. సో వాట్ ఈస్ అవుట్పుట్ క్యాచింగ్ ఇన్ ASP.NET అప్లికేషన్? సో అవుట్పుట్ క్యాచింగ్ అంటే ఏంటి? The output catch filter allows us to catch data that is the output of an action method. Action method యొక్క అవుట్పుట్ యాక్షన్ మెథడ్ సపోజ్ ఇక్కడ ఇండెక్స్ ఉంది. సో ఇండెక్స్ యొక్క అవుట్పుట్ అనేది ఏదైతే వస్తుందో ఆ అవుట్పుట్ మనం ఈ క్యాచీలోకి మనం తీసుకుంటాం. దట్ మీన్స్ ఈ డేటా, రైట్? సో ఈ ఫిల్టర్ అనేది ఏం చేస్తుందంటే డేటాని క్యాచీలోకి తీసుకుంటుంది. బై డిఫాల్ట్ దిస్ అట్రిబ్యూట్ ఫిల్టర్ క్యాచెస్ ది డేటా అంటే 60 సెకండ్స్. బై డిఫాల్ట్ గా 60 సెకండ్స్ అయితే తీసుకుంటుంది. రైట్, ఆఫ్టర్ 60 సెకండ్స్ MVC విల్ ఎగ్జిక్యూట్ ది యాక్షన్ మెథడ్ అగైన్ అండ్ క్యాచ్ ది అవుట్పుట్ అగైన్. 60 సెకండ్స్ తర్వాత మళ్ళీ MVC అనేది మళ్ళీ సేమ్ యాక్షన్ మెథడ్ ఎగ్జిక్యూట్ చేస్తుంది, మళ్ళీ రిజల్ట్స్ ని కాపీ చేస్తుంది దానిలో. రైట్, సో సపోజ్ ఇక్కడ చూడండి డ్యూరేషన్ 20 నెంబర్ నుంచి డ్యూరేషన్ మనం ప్రొవైడ్ చేస్తాం. సో ది అవుట్పుట్ ఆఫ్ ది ఇండెక్స్ యాక్షన్ మెథడ్ విల్ బి క్యాచ్డ్ ఫర్ 20 సెకండ్స్. సపోజ్ 20 సెకండ్స్ తీసుకుంటే ఇట్ విల్ నాట్ డిఫైన్ ది డ్యూరేషన్. If you will not define the duration, it will catch it for by default catchy duration. లైక్ ఇక్కడ 20 మినిట్స్ కావాలి, 20 సెకండ్స్ కావాలనుకుంటే మనం ఇక్కడ డిఫైన్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే బై డిఫాల్ట్ గా అది 60 సెకండ్స్ ఆల్రెడీ తీసుకుంటుంది కాబట్టి ఎవరైనా ఎక్కువ కావాలంటే మనం తీసుకోవాలి. సో అవుట్పుట్ క్యాచింగ్ లొకేషన్. By default, content is cached in three locations: the web server, and proxy server, and the user's browser. వెబ్ సర్వర్ లైక్ సర్వర్ ఎక్కడైతే హోస్ట్ చేస్తామో అక్కడ, లేదంటే ప్రాక్సీ సర్వర్స్ ఏదైతే ఉన్నాయో అక్కడ, లేదా యూజర్స్ బ్రౌజర్ లో స్టోర్ అవుతుంది క్యాచ్ అనేది. సో యూ కెన్ కంట్రోల్ ది కంటెంట్స్ క్యాచ్డ్ లొకేషన్స్ బై చేంజింగ్ ది లొకేషన్ పారామీటర్ ఆఫ్ ది అవుట్పుట్ క్యాచ్ అట్రిబ్యూట్ టు ఎనీ ఆఫ్ ది ఫాలోయింగ్ వాల్యూస్. సో లైక్ మనం వీటిని మనం కంట్రోల్ చేయొచ్చు. ఎలా అంటే ఎనీ, లేదంటే క్లయింట్ సైడ్, డౌన్ స్ట్రీమ్స్, సర్వర్, నన్, సర్వర్ అండ్ క్లయింట్. సో ఇలా ఈ యాట్రిబ్యూట్ పారామీటర్స్ ఏదైతే ఉంటుందో సో వాటిని మనం కంట్రోల్ చేయడం ద్వారా మనం ఈ క్యాచ్ అనేది ఎక్కడ స్టోర్ అవ్వాలని మనం మెన్షన్ చేయొచ్చు. బై డిఫాల్ట్ ది లొకేషన్ పారామీటర్ హ్యాస్ ది వాల్యూ అండ్ విచ్ ఈస్ అప్రోప్రియేట్ ఫర్ మోస్ట్ ఆఫ్ ది సినారియోస్. సో ఈ లొకేషన్ పారామీటర్ వాల్యూ ఉంటుంది, లైక్ మోస్ట్ ఆఫ్ ది సినారియోస్ ఇది సరిపోతుంది. బట్ సమ్ టైమ్స్ దేర్ ఆర్ సినారియోస్ వెన్ యూ రిక్వైర్ మోర్ కంట్రోల్ ఓవర్ ది క్యాచ్ డేటా. లైక్ సమ్ టైమ్స్ ఏంటంటే మనకి అవసరం అయితే కానీ మనం వీటిని యూజ్ చేస్తూ ఉంటాం. అండ్ హౌ టు అలౌ యూజర్స్ టు సబ్మిట్ HTML ట్యాగ్స్ ఇన్ MVC. HTML ట్యాగ్స్ ని సబ్మిట్ చేయడం ఎలా చేస్తాం? సో బై డిఫాల్ట్ MVC డజంట్ అలౌ ఏ యూజర్ టు సబ్మిట్ HTML ఫర్ అవాయిడింగ్ ది క్రాస్ సైట్ స్క్రిప్టింగ్ అటాక్స్ అండ్ అవర్ అప్లికేషన్. బై డిఫాల్ట్ గా అయితే మనకి MVC అనేది సపోర్ట్ చేయదు సబ్మిట్ చేయడానికి HTML. Right? So you can achieve it by using the validate input attribute and yellow HTML attribute. Validate validate input attribute and yellow HTML attribute మనం యూజ్ చేయాలి. The validate input attribute can enable or disable input validations at the controller level or at the action method. ఈ validate input attribute అనేది ఏంటంటే మన కంట్రోలర్ లెవెల్లో కానీ, లేదంటే కంట్రోలర్ లెవెల్ ఆర్ యాక్షన్ లెవెల్లో కానీ ఇది ఈ ఎనేబుల్ చేస్తుంది. లైక్ ఇది వ్యాలిడేట్ చేయాలా లేదా అనేది ఇన్పుట్ వ్యాలిడేషన్స్ ఏదైతే ఉంటుందో వాటిని ఎనేబుల్ చేయాలా, డిజేబుల్ చేయాలా. సపోజ్ ఇక్కడ చూడండి హోమ్ కంట్రోలర్ ఉంది. సో ఇది వ్యాలిడేట్ ఇన్పుట్ అనేది ఫాల్స్ ఇచ్చాం, సో ఇక్కడ మనకు అవసరం లేదు, రైట్? సో ఇది యాడ్ ఆర్టికల్ రిటర్న్ వ్యూ. సో ఇక్కడ ఏం చేస్తుంది, వ్యాలిడేట్ అనేది ఇన్పుట్ ను వ్యాలిడేట్ చేయదు.
So the validate input attribute allows the HTML input for the properties and the unsafe. Like since you have enabled HTML input for only only one two properties, then how do you this? Like how do you do this? So to allow HTML input for the single property, you should use allow HTML attribute. Like మనకి ఇక్కడ allow చేయాలి అనుకున్నాం. సపోజ్ టు ఇండివిజువల్ ప్రాపర్టీస్ కి మనం allow చేయాలి అనుకున్నప్పుడు ఏంటంటే ఇక్కడ ఎల్లో హెచ్టిఎంఎల్ అని ఇస్తాం. సో ఇక్కడ చూడండి డిస్క్రిప్షన్ ఏదైతే డిస్క్రిప్షన్ ఉందో ఇవి ఇండివిజువల్ ప్రాపర్టీస్. సో ఇది హెచ్టిఎంఎల్ అనేది ఎలో చేయాలి. సో కాబట్టి ఎలో హెచ్టిఎంఎల్ అన్నాం. సో ఇది నేమ్ వచ్చి డిస్క్రిప్షన్ అని తీసుకున్నాం అనుకోండి. ఇది డిస్ప్లే డేటా అండేషన్స్ ప్రాపర్టీస్. ఓకే. సో ఇలా హెచ్టిఎంఎల్ సబ్మిట్ ట్యాగ్ కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటే వ్యాలిడేట్ ఇన్పుట్ అట్రిబ్యూట్ అండ్ అలానే ఎల్లో హెచ్టిఎంఎల్ అట్రిబ్యూట్. సో ఈ రెండింటిని మనం యూజ్ చేస్తాం. అండ్ what is loose coupling and how it is possible in MVC design pattern? See, one of the most important feature of the MVC design pattern is that it enables the separation of concern. It is the separation of concern, like code separation అనేది enable లో ఉంటుంది, మనకి enable చేస్తుంది. Hence, you can make your application components independent as much as possible. సో మనకి వీలైనంత వరకు కూడా మన కోడ్ అనేది మనం ఏదైతే కాంపోనెంట్స్ ఏదైతే ఉంటాయో అవి ఇండిపెండెంట్ గా మనం తయారు చేసుకోవచ్చు. దిస్ ఈస్ నోన్ యాజ్ లూజ్లీ కప్లింగ్. దీన్నే మనం లూజ్లీ కప్లింగ్ అంటాం. అండ్ ఇట్ మేక్స్ టెస్టింగ్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ అవర్ అప్లికేషన్ ఈజీయర్. సో దీని ద్వారా ఏంటంటే మనకి టెస్టింగ్ కానీ లేదా మెయింటెనెన్స్ కానీ చాలా ఈజీగా ఉంటుంది. సో యూజింగ్ డిపెండెన్సీ ఇంజెక్షన్ యూ కెన్ మేక్ యువర్ అప్లికేషన్ కాంపోనెంట్స్ మోర్ లూజ్లీ కపుల్డ్. సో డిపెండెన్సీ ఇంజెక్షన్ యూజ్ చేసి మనం ఇంకా ఎక్కువ ఈ కాంపోనెంట్స్ మోర్ లూజ్లీ కపుల్డ్ గా చేసుకోవచ్చు. అంటే మోర్ యూజ్ఫుల్, రైట్? అప్లికేషన్స్ అనేది కాంపోనెంట్స్ అనేది ఇంకా మోర్ యూస్ఫుల్ గా చేసుకోవచ్చు. దట్ మీన్స్ ఈ లూజ్లీ కపుల్డ్ ఉండటం వల్ల డిపెండెన్సీ ఇంజెక్షన్ అనేది మనం యూజ్ చేస్తాం అంతే. అదే టైట్లీ కపుల్ అయితే మనకి డిపెండెన్సీ ఇంజెక్షన్ అనేది వర్క్ చేయదు. What is test-driven development? TDD. See, TDD is a methodology that says write your tests first before we write your code. సో మనకి కోడ్ రాయటానికి ముందే టెస్ట్ అనేది రాయమని చెప్తుంది టెస్ట్ టీటీడీ మెథడాలజీ. సో ఇన్ టీటీడీ టెస్ట్ డ్రైవ్ యువర్ అప్లికేషన్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్స్. టీటీడీ ఫస్ట్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ సైకిల్ ఏదైతే ఉంటుందో దాని ముందే మనం టెస్ట్ చేస్తాం. యూ డు నాట్ డూ ది చెక్ ఇన్ ఆఫ్ యువర్ కోడ్ ఇన్ టు సోర్స్ కంట్రోల్ అంటిల్ యువర్ ఎంటైర్ యూనిట్ టెస్ట్ పాస్. సో మన యూనిట్ టెస్ట్ ఏదైతే మనం క్రియేట్ చేస్తామో యూనిట్ టెస్ట్ అనేవి పాస్ కాకుండా మన కోడ్ ని మనం సోర్స్ కంట్రోల్ లోకి లైక్ గిటార్ ఇష్యూ ఏదైనా వాటిలోకి చెక్ ఇన్ మాత్రం చేయకూడదు. క్లియర్? సో అందుకనే కోడ్ కి ముందు మనం టెస్ట్ కేసెస్ రాసుకుంటాం. సో ఇది యూనిట్ టెస్ట్ కేసెస్, యూనిట్ టెస్టింగ్ కి యూజ్ చేస్తాం అక్కడ. క్లియర్? What are the commonly used tools for unit testing in ASP.NET MVC? Commonly used testing tools ఏమన్నాయో చూద్దాం. Unit testing. This is the most popular unit testing framework for Microsoft.NET. Its syntax is relatively simple and easy to use. It comes with the test runner GUI and a command line utility. NUnit is also available as a NuGet package for download. See, NUnit testing వచ్చేసి ఇది యూనిట్ టెస్టింగ్ లైక్ మైక్రోసాఫ్ట్.NET కి ఇది పాపులర్ యూనిట్ టెస్టింగ్ పర్పస్ లో యూజ్ చేస్తాం. ఈ సింటాక్సెస్ అనేది సింపుల్ గా ఉంటాయి అండ్ ఈజీ యూజ్ చేయడానికి, రైట్? అండ్ మనకి ఇది వచ్చేసి మనకి టెస్ట్ అన్నారు జియూఐ ఉంటుంది, అలాగే కమాండ్ లైన్ యూటిలిటీ కూడా ఉంటుంది దీంట్లో. అండ్ అలానే దీన్ని మనం న్యూగెట్ ప్యాకేజెస్ నుంచి కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలానే X unit. So this provides a way to run automated unit tests. So ఇది వచ్చేసి మనకి ఏదైతే యూనిట్ టెస్ట్ రాసినామో అవి మనకి ఆటోమేటిక్ గా రన్ చేయడానికి ఎక్స్ యూనిట్ ఆటో. ఇట్ ఈస్ సింపుల్, ఈజీలీ ఎక్స్టెండ్ అండ్ హ్యాస్ ఎ వెరీ క్లీన్ సింటాక్స్. సో ఇట్స్ సింపుల్ అండ్ ఈజీలీ ఎక్స్టెండ్ చేసుకుంటాం, అలాగే సింటాక్స్ కూడా క్లీన్ గా ఉంటుంది, రైట్? నెక్స్ట్ వన్ and inject. This
provides a way to wire up classes in our application. So మన అప్లికేషన్ లో ఉన్న క్లాసెస్ ఏదైతే ఉంటుందో వాటిని వైర్ అప్ చేయడానికి ఇది ఒక వే అంటే లైక్ మ్యాప్ చేయడానికి అలా ఈ ఇంజెక్ట్ అనేది మనం ఈ టూల్ అనేది యూస్ చేస్తాం. అలాగే మాక్ దిస్ ప్రొవైడ్స్ ఎ ఫ్రేమ్వర్క్ ఫర్ మాకింగ్ ఇంటర్ఫేసెస్ అండ్ క్లాసెస్ డ్యూరింగ్ టెస్టింగ్. So this provides a framework for mocking interfaces and classes during testing. Like ఈ ఫ్రేమ్వర్క్ యూస్ చేయడం వల్ల ఇంటర్ఫేసెస్ అండ్ క్లాసెస్ టెస్టింగ్ జరిగేటప్పుడు ఇది మాకింగ్ అనేది డెవలప్ అవుతుంది. అలానే వాట్ డూ యూ అండర్స్టాండ్ బై ఫిల్టర్? సో ఫిల్టర్స్ అంటే చూద్దాం. కంట్రోలర్స్ ఇన్ ఎంవిసి డిఫైన్ యాక్షన్ మెథడ్స్. సో ఎంవిసిలో ఉన్న కంట్రోలర్స్ అనేది మనకి యాక్షన్ మెథడ్స్ డిఫైన్ చేస్తుంది. And these methods have a one-to-one relation with user controller, like UA controllers. So UA controllers తో మనకి ఇది one-to-one relation అనేది ఉంటుంది. User controller class contains user add and user delete methods. However, many times we wish to perform some action after or before a particular operation. So the features provided by the MVC, pre and post action behavior can be added to the controller action method. See, ఒక కంట్రోలర్ లో ఉన్న యాక్షన్ మెథడ్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే కంట్రోలర్ లో ఉన్న యాక్షన్ మెథడ్ దానికి ముందు దానికి తర్వాత అంటే యాక్షన్ మెథడ్ కి ముందు మనకి సపోజ్ ఇన్ కేస్ ఏదైనా కావాలంటే ఏదైనా సమ్ కైండ్ ఆఫ్ స్టేట్మెంట్స్ కానీ ఏదైనా ఫ్రీగా ముందు ఏదైనా మనకి ఏదైనా ఎగ్జిక్యూట్ కావాలి అంటే మనకి ఇక్కడ సమ్ ఫీచర్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి. ఎలా అంటే ఈ ఎంఈసీ మనకి ప్రొవైడ్ చేస్తుంది. అటు మీన్స్ ప్రీ అండ్ పోస్ట్ యాక్షన్ బిహేవియర్స్ అనేవి మనం యాక్షన్ మెథడ్స్ లో మనం యాక్ట్ చేసుకుంటాము. రైట్. సో వాటిని మనం ఏమంటామంటే ఫిల్టర్స్ అంటాం. ప్రీ అండ్ పోస్ట్ అంటున్నాం. రైట్. వాటిని మనం ఫిల్టర్స్ అంటాం. సో వాట్ ఈస్ ది ఫంక్షన్ ఆఫ్ బిఫోర్ రెండర్ ఇన్ ది కంట్రోలర్? సో బిఫోర్ రెండర్ అంటే ఏంటి? This function is required when we call render manually before the end of a given action. This function is called before the view is rendered and after control action logic. It is not used often. Like the చూడండి, ఎప్పుడైతే బిఫోర్ రెండర్ అని కాల్ చేస్తామో దిస్ ఫంక్షన్ ఇస్ రిక్వైర్డ్ వెన్ వి కాల్ రెండర్ మాన్యువల్లీ బిఫోర్ ఎండ్ ఆఫ్ ది గివెన్ యాక్షన్. సో ఈ యాక్షన్ ఏదైతే ఉంటుందో దానికి ముందు యాక్షన్ మెథడ్ అనేది కంప్లీట్ అవడానికి ముందు ఈ రెండర్ అనేది కాల్ చేయబడుతుంది. దట్ మీన్స్ దిస్ ఫంక్షన్ ఈస్ కాల్డ్ బిఫోర్ ద వ్యూ. వ్యూకి ముందు వ్యూ అనేది ఏదైతే రెండర్ అవుతుందో దానికి ముందు కాల్ చేస్తాం. అండ్ ఆఫ్టర్ కంట్రోలర్ యాక్షన్ లాజిక్ అంటే కంట్రోలర్ యాక్షన్ లాజిక్ కంప్లీట్ అయిన తర్వాత వ్యూ ఏదైతే రెండర్ అవుతుందో దానికి ముందు అంటే దట్ మీన్స్ యాక్షన్ కి వ్యూ కి మధ్యలో ఇది రెండర్ అవుతుంది అని బిఫోర్ రెండర్ అంటాం. సో వాట్ యు నో అబౌట్ బిఫోర్ ఫిల్టర్ అండ్ ఆఫ్టర్ ఫిల్టర్? సి బిఫోర్ ఫిల్టర్ ఈస్ రన్ ఎవరీ యాక్షన్ ఇన్ ది కంట్రోలర్. ఇది ప్రతి యాక్షన్ మీద జరుగుతుంది. సో ఇట్ ఈస్ ది రైట్ సిచ్యువేషన్ టు ఇన్స్పెక్ట్ పర్మిషన్స్ ఆర్ చెక్ ఫర్ యాన్ యాక్టివ్ సెషన్ లైక్ వ్యూలోకి వెళ్ళడానికి ముందు యాక్షన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మనం చెక్ చేసుకుంటుంటాం. ఎట్ ది సేమ్ టైమ్ ఆఫ్టర్ ఫిల్టర్ ఈస్ కాల్డ్ ఆఫ్టర్ ఎవ్రీ రెండరింగ్ ఇస్ డన్ అండ్ ఆఫ్టర్ ఎవ్రీ కంట్రోలర్ యాక్షన్. దిస్ ఈస్ ది లాస్ట్ కంట్రోలర్ మెథడ్ టు బి రన్. దట్ మీన్స్ ఆఫ్టర్ రెండర్ అంటే ఏంటంటే వ్యూ రెండర్ అయిన తర్వాత అంటే దట్ మీన్స్ ఫస్ట్ వచ్చేసి మనకి రెండర్ అయ్యేది యాక్షన్ మెథడ్. రైట్. యాక్షన్ మెథడ్ రెండర్ అయిన తర్వాత మళ్ళీ అలాగే వ్యూ అనేది కూడా రెండర్ అయిన తర్వాత మనకి ఆఫ్టర్ ఫిల్టర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ ఇది ఈ మెథడ్ ఏదైతే ఉంటుందో ఇది వచ్చేసి మనకి ఎగ్జిక్యూట్ చేసే మనకి చేసే లాస్ట్ మెథడ్ ఆఫ్టర్ ఫిల్టర్. Define dispatcher servlet. Dispatcher servlet is a class that receives incoming requests and maps them to the most appropriate resources. So, servlets అంటే ఏంటంటే
మనకి ఇంటర్నెట్ రిక్వెస్ట్ ఏదైతే ఉంటుందో వాటిని తీసుకొని వాటిని రిసోర్సెస్ తో కనెక్ట్ చేసిన లైక్ ఇంటర్నెట్ సంథింగ్ దాన్ని డిస్పెన్సెస్ ఉంటాయి. So what is active base basic we have new attribute route in ASP.NET MVC. By using the route attribute, URL structure can be defined. So మనకి రౌట్ అనే ఒక attribute యూజ్ చేసి మన కంట్రోలర్ మీద కానీ లేదంటే యాక్షన్ మీద కానీ రౌట్ అనే attribute డిఫైన్ చేసి దానిలో మనం URL స్ట్రక్చర్ మనం డిఫైన్ చేయొచ్చు. ఇఫ్ యూ డెకరేట్ ది సపోజ్ గో టు యాక్షన్ మెథడ్ ఉందనుకోండి విత్ ది రౌట్ attribute, the route attribute says that go to about can be invoked using the users and the about URL structures. Route లో users about అని ఇచ్చామనుకోండి. రౌట్ లో యూజర్స్ అండ్ అబౌట్ అని ఇస్తే కనుక ఈ గో టు మెథడ్ ఏదైతే గో టు అబౌట్ మెథడ్ ఏదైతే ఉందో లైక్ యూజర్స్ కంట్రోలర్ లో అబౌట్ అని చెప్పేసి ఏదైతే మనకి యూజర్స్ కంట్రోలర్ లో అబౌట్ అని ఎప్పుడైతే మనం కాల్ చేస్తామో అప్పుడు ఇమీడియట్ గా ఇది గో టు అబౌట్ యాక్షన్ మెథడ్ మీద మనం డెకరేట్ చేస్తాం కాబట్టి ఈ మెథడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ హౌ ఈస్ రౌటింగ్ క్యారీడ్ అవుట్ ఇన్ ఎంవిసి ప్యాటర్న్. సో ఈ రౌటింగ్ అనేది ఎలా క్యారీ అవుట్ అవుతుంది? A group of routes known as route collection consists of registered routes in the application. So, a group of routes ని మనం ఏమంటామంటే route collection అంటాం, right? The registered routes method records the collection routes. మనం ఏదైతే రిజిస్టర్డ్ రౌట్స్ మెథడ్స్ ఏదైతే ఉంటుందో వాటిని అవి కలెక్షన్ రౌట్స్ అంటాం. సో ది రౌట్ అండ్ ఏ హ్యాండ్లర్ డిఫైన్స్ ది URL pattern if the request matches the pattern. సో ఇది ఈ రౌట్ అనే అలాగే హ్యాండ్లర్ అనేది ఏం చేస్తుందంటే యూఆర్ఎల్ ప్యాటర్న్ ఏదైతే ఉంటుందో దాన్ని డిఫైన్ చేస్తుంది. ఎట్లా అంటే ఎప్పుడైతే మన రిక్వెస్ట్ అనేది వస్తుందో దానికి మ్యాచ్ అవుతుందో దాన్ని ఇది ఈ యూఆర్ఎల్ ప్యాటర్న్ డిఫైన్ చేస్తుంది. ది రౌట్స్ నేమ్ ఈస్ ది ఫస్ట్ పారామీటర్ టు ది మ్యాప్ రౌట్. ఫస్ట్ దీని ఫస్ట్ పారామీటర్ వచ్చేసి మ్యాప్ రౌట్. ది సెకండ్ పారామీటర్ ఈస్ ది ప్యాటర్న్ టు విచ్ యూఆర్ఎల్. సో యూఆర్ఎల్ మనం ఏదైతే ఇస్తున్నామో మ్యాచ్ అవడానికి అది సెకండ్ యూఆర్ఎల్ అనమాట. అండ్ థర్డ్ పారామీటర్ ఇస్ డిఫాల్ట్ వాల్యూ ఫర్ ది ప్లేస్ హోల్డర్. సో ఇది డిఫాల్ట్ వాల్యూ ఉంటుంది, రైట్? And what is the difference between view result and action result? View result and action result. So view result is derived from abstract result class, and action result is an abstract class. See, view result is derived from abstract result class. అలాగే action result is an abstract class. So action result is good when you are dynamically deriving different types of views. Dynamically గా మనం derive చేసుకున్నప్పుడు మనకి యాక్షన్ రిజల్ట్ అనేది మనకి యూజ్ అవుతుంది. ది derived classes of action results are file stream results, view results, and JSON results. సో ఈ యాక్షన్ రిజల్ట్స్ కి సంబంధించిన derived వ్యూస్ ఏదైతే ఉంటుందో రిజల్ట్స్ ఏమిటి అంటే ఫైల్ స్ట్రీమ్ రిజల్ట్, వ్యూ రిజల్ట్, అలాగే JSON రిజల్ట్స్, రైట్? ఇవి వచ్చేసి మనకి యాక్షన్ రిజల్ట్స్, రైట్? Define ORM and give its name. So ORM means object relational mapping. So ORM means object relational mapping. So it's a framework. It's a framework that helps in reducing the amount of handwritten code in the web app. Web application లో మన handwritten code ఏదైతే ఉంటుందో దాన్ని reduce చేయడానికి ORM అనేది యూజ్ చేస్తాం. And ORM is used when there are no extreme performance requirements. ఎప్పుడైతే మనకి ఎక్స్ట్రీమ్ పర్ఫార్మెన్స్ రిక్వైర్మెంట్స్ కనుక ఎప్పుడైతే అవసరం ఉండదో అప్పుడు ఓవరం యూజ్ చేస్తాం. బట్ ఫ్రేమ్వర్క్స్ లైక్ డాపర్ కెన్ బి యూజ్డ్ ఇన్ హై లోడ్ సిస్టమ్స్. సో హై లోడ్ సిస్టమ్స్ లో మనం డాపర్ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తాం, రైట్? డాపర్ ఫ్రేమ్వర్క్ అనేది యూజ్ చేస్తాం. అండ్ డిఫైన్ పోస్ట్ అండ్ గెట్ యాక్షన్ టైప్స్. పోస్ట్ అండ్ గెట్ యాక్షన్ టైప్స్, రైట్? Post action type submits the data to be processed to a specified resource. We pass the essential URL and the data with all the post requests it can take up overload. So that means post action method అనేది డేటాని సబ్మిట్ చేయడానికి పర్టికులర్ రిసోర్సెస్ కి స్పెసిఫైడ్ రిసోర్సెస్ కి ప్రాసెస్ చేయడానికి ఇస్తాం. అండ్ అలానే URL కూడా పాస్ చేస్తాం అలాంగ్ విత్ డేటా, రైట్? అలానే విత్ ఆల్ పోస్ట్ రిక్వెస్ట్. అలాగే గెట్ యాక్షన్ టైప్ రిక్వెస్ట్ డేటా ఫ్రమ్ స్పెసిఫిక్ రిసోర్స్. ఇది వచ్చేసి
రిక్వెస్ట్ చేసింది స్పెసిఫైడ్ రిసోర్స్ నుంచి డేటాని మనం రిక్వెస్ట్ అనేది చేస్తాం. వి పాస్ ది కంపల్సరీ యూఆర్ఎల్ విత్ ది గెట్ రిక్వెస్ట్. మనకి ఎక్కడి నుంచి ఏ రిసోర్సెస్ నుంచి మనం గెట్ చేసుకోవాలనేది ఆ యూఆర్ఎల్ మనం మెన్షన్ చేస్తాం. If we place the log.txt file in the bin folder of an MVC application, will it affect the application? Bin లో ఫోల్డర్ లో మనం లాగ్ ఫైల్ ని కనుక మనం ప్లేస్ చేస్తే అది ఎఫెక్ట్ అవుతుందా? It is not good to put log files in the bin folder because changes will cause pool restart. So each and every time మనకి changes జరుగుతున్నప్పుడు pool అనేది restart అవుతుంటుంది. Right? So this can cause problem that would be difficult to track down. So ఇది difficult అవుతుంది track చేయడానికి. That means ఈ log file అనేది create అవటం, right? ఇది difficult అవుతుంది. How will you implement validation in MVC? MVC లో validation అనేది ఎలా implement చేస్తాం? We can implement validation in MVC application with the help of validators defined in system.components and data annotations. So data annotations use చేస్తాం. The different validation types are data types, required range, string length, right? So different types of validators. Like what do you understand by Web API? See, Web API is a technology with which you can expose data over HTTP using the REST principles. Like this approach was proposed to satisfy a broad range of clients requiring to consume data from JavaScript, mobile or Windows. See, API అనేది మనం ఆల్రెడీ చూసాం. సో దీని గురించి యాజ్ ఆఫ్ నో నేను డిస్కస్ చేయదలుచుకోలేదు ఎందుకంటే ఆల్రెడీ మనం చూస్తున్నాం కాబట్టి రైట్. So can you tell two instances where routing is not required or implemented? Routing అవసరం లేని రెండు ఇన్స్టాన్సెస్ చెప్పండి. So we do not require routing when routing is disabled. Routing disabled లో ఉన్నప్పుడు ఫర్ ఏ యూఆర్ఎల్ ప్యాటర్న్. యూఆర్ఎల్ ప్యాటర్న్ కి రౌటింగ్ డిజేబుల్ ఉన్నప్పుడు రౌటింగ్ చేయాల్సిన అవసరం లేదు ఫస్ట్ థింగ్. అండ్ వెన్ ఫిజికల్ ఫైల్ మ్యాచింగ్ ది యూఆర్ఎల్ ప్యాటర్న్ ఇస్ నాట్. ఫిజికల్ గా మనకి యూఆర్ఎల్ ప్యాటర్న్ ఫౌండ్ అవుతున్నప్పుడు మళ్ళీ స్పెసిఫికల్ గా ఆ, మనము మళ్ళీ రౌటింగ్ ఇవ్వాల్సిన అవసరం ఏంటి? స్పెసిఫిక్ గా మనం రౌటింగ్ ఇవ్వాల్సిన స్థితి ఏముంటుంది? ఫిజికల్ పార్ట్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంటాయి రైట్. డిసేబుల్ ఉన్నప్పుడు అండ్ ఫిజికల్ పార్ట్ ఎగ్జిస్టింగ్ ఉంటుంది అన్నమాట. మనకి routing అనేది అవసరం ఉంది. So what is the valuable lifetime for an ORM context in an MVC application? See, the lifetime needs to be the same as the request do not live long. If it is possible to wrap the whole request in one transaction, so it can help complete the ACID principles like based on the ACID principles certainly. Like ఇది ఆబ్జెక్ట్ రిలేషనల్ మ్యాపింగ్ అన్నాం కదా, లైక్ మనకి ఐడెంటిటీ ఫ్రేమ్ ఒక కాన్సెప్ట్ వచ్చినప్పుడు డిస్కస్ చేద్దాం. సో హౌ ఈస్ ఫార్మ్ అథెంటికేషన్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ఎంవిసి? ఫార్మ్ అథెంటికేషన్ ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం? అథెంటికేషన్ మీన్స్ గివింగ్ యూజర్ యాక్సెస్ టు స్పెసిఫిక్ సర్వీస్ ఆన్ వెరిఫైయింగ్ ఆన్ వెరిఫికేషన్ ఆఫ్ ఐడెంటిటీ యూజింగ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. లైక్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ని మనం ఐడెంటిఫై చేయడం ద్వారా, వెరిఫికేషన్ చేయడం ద్వారా రైట్ స్పెసిఫిక్ ఒక సర్వీస్ కి మనం యాక్సెస్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాం. దాన్ని మనం అథెంటికేషన్ అంటాం. సో ఇట్ assures that the correct user is logged in for a specific service and exemplary service is provided to the user based on their role. So based on the role, మనము వాళ్ళకి ఆ లాగిన్ క్రెడెన్షియల్స్ అనేది లైక్ మనం ప్రొవైడ్ చేస్తాం. అంటే బేస్డ్ ఆన్ ది రోల్ మనకి ఇక్కడ స్పెసిఫిక్ సర్వీసెస్ కి యాక్సెస్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాం రైట్. సో ఐ థింక్ ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ప్రాపర్ గా కాదనుకుంటున్నాను. ఎందుకంటే ఫార్మ్ అథెంటికేషన్ ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం అనేది కరెక్ట్ కాదు. మళ్ళీ చూద్దాం నెక్స్ట్ వీడియో ప్రాక్టికల్ గా చూద్దాం. చెప్పాను కదా, సో దానిలో చూద్దాం. అండ్ వాట్ యు అండర్స్టాండ్ బై వ్యూ స్టేట్? See, one of the most common ASP.NET entry question is like view state. Unlike web form, MVC doesn't have view state. Web forms లో కాకుండా లైక్ ఎంవిసికి మనకు వ్యూ స్టేట్ అనేది ఉంటుంది. దిస్ ఇస్ బికాస్ వ్యూ స్టేట్ ఈజ్ స్టోర్డ్ ఇన్ ది హిడెన్ ఫీల్డ్ ఆన్ ది పేజ్. లైక్ హిడెన్ ఫీల్డ్ లో స్టోర్ అవుతుంది వ్యూ స్టేట్ అనేది రైట్, విచ్ ఇంక్రీజెస్ ఇట్స్ సైజ్ సిగ్నిఫికెంట్లీ అండ్ ఇంపాక్ట్స్ ది పేజ్ లోడింగ్ టైం. సో ది పేజ్ లోడింగ్ టైం మీద ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది మనకి. ఓకే, అండ్ ఇన్ ది సేమ్ వే వాట్ ఈస్ ది నీడ్ ఆఫ్ యూజ్ HTML డాట్ పార్షియల్?
HTML dot partial అనేది యూస్ చేస్తాం అవసరం లేదు. So this method renders the specified partial view as an HTML string. సో HTML డాట్ పార్షియల్ అనేది ఏం చేస్తుంది పార్షియల్ వ్యూని రెండర్ చేస్తుంది రైట్ HTML స్ట్రింగ్ రాదు సో ఇట్ డస్ నాట్ డిపెండ్ ఆన్ ఎనీ యాక్షన్ మెథడ్స్ ఎనీ యాక్షన్ మెథడ్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదు లైక్ HTML డాట్ పార్షియల్ అండ్ దట్ పార్షియల్ వ్యూ డైరెక్ట్గా ఇచ్చేసేస్తాం మనం అండ్ హౌ ఈస్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ క్యారీడ్ అవుట్ ఇన్ MVC MVCలో ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఎలా ఇస్తాం సి we can override the on exception event in the controller and set the result to the view name needed to invoke when error occurs. So error occur అయినప్పుడు మనం ఇక్కడ ఆన్ ఎక్సెప్షన్ అనే మెథడ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఓవర్ రైట్ చేయడం ద్వారా మనం చేయొచ్చు రైట్ సో ఫిల్టర్ కాంటెక్స్ట్ ఇక్కడ ఎక్సెప్షన్ కాంటెక్స్ట్ ఆబ్జెక్ట్ తీసుకుంటున్నాం రైట్ సో యాక్షన్ మెథడ్ ప్రొవైడ్ చేస్తున్నాం సపోజ్ ఏదైతే మనకి ఎర్రర్ వస్తుందో దానికి ఇక్కడ వ్యూ నేమ్ అనేది సో ఎర్రర్ వచ్చినప్పుడు దాన్ని హ్యాండిల్ చేయడానికి స్పెసిఫిక్ గా ఎర్రర్ ఏదైతే ఉంటుందో ఆ ఎర్రర్ పేజ్ లోకి దాన్ని రీడైరెక్ట్ చేస్తాం క్లియర్ సో ఎలా చేస్తాం ఆన్ ఎక్సెప్షన్ మెథడ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఓవర్ రైట్ చేయడం ద్వారా దాన్ని చేస్తాం అండ్ వాట్ ఈస్ ది నీడ్ టు యూజ్ లైక్ HTML చూస్తాం అలాగే హౌ ఈస్ JSON రెస్పాన్స్ రిటర్న్స్ ఫ్రమ్ ది యాక్షన్ మెథడ్ సో JSON రెస్పాన్స్ అనేది లైక్ మనకి ఏదైతే సీరియలైజేషన్ పర్పస్ లో యూజ్ చేస్తూ ఉంటాం మనం లైక్ ఇక్కడ JSON సో ఇక్కడ సెండ్ హెలో అన్నాం లైక్ ఇక్కడ JSON రిజల్ట్స్ యూజ్ చేస్తాం రిజల్ట్ అలాగే యాక్షన్ రిజల్ట్స్ అలాగే రిటర్న్ JSON సెండ్ దట్ మీన్స్ JSON రిక్వెస్ట్ బిహేవియర్ డాట్ ఎలోగేట్ సో ఇది ఇవ్వాల్సి వస్తుంది మస్ట్ గా అండ్ ఇక్కడ సెండ్ అనేది ఏంటంటే సీరియలైజేషన్ సో JSON ఫార్మాట్ లో ఈ స్ట్రింగ్ అనేది మనకి సీరియలైజేషన్ అనేది జరుగుతుంది రైట్ సో అవుట్పుట్ అనేది మనకి JSON ఫార్మాట్ లో వస్తుంది అండ్ వాట్ డూ యూ అండర్స్టాండ్ బై మోడల్ బైండింగ్ ఇన్ యాక్షన్ మెథడ్స్ we need to retrieve data from request to be used by the data. See, in MVC, model binding maps the data from HTTP request to action method parameter. This task of retrieving data from HTTP request is a repetitive and is removed from the action method. That means, see, model binding అంటే ఏంటంటే లైక్ ఇప్పుడు జనరల్ గా చూస్తే లైక్ మనం కంట్రోలర్ నుంచి మోడల్ ని వ్యూని కంట్రోలర్ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు సో లైఫ్ సైకిల్ అనేది ఎలా ఉంటుందంటే ఫస్ట్ HTTP రిక్వెస్ట్ వస్తుంది రౌట్ అనేది లైక్ కంట్రోలర్ లైక్ రౌట్ టేబుల్ లో చెక్ చేస్తుంది తర్వాత కంట్రోలర్ లో యాక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది రెస్పాన్స్ జనరేట్ అవుతుంది మళ్ళీ త్రూ మోడల్ ద్వారా మనకి వ్యూలోకి డేటా వెళ్తుంది సో ఇక్కడ మోడల్ పాయింట్ ఏంటంటే సపోజ్ మనం రిక్వెస్ట్ అనేది ఒకటి పెట్టినప్పుడు బ్రౌజర్ నుంచి డేటా మనకి కంట్రోలర్ లోకి అంటే రిక్వెస్ట్ ద్వారా మోడల్లోకి కంట్రోలర్కి వచ్చేటప్పుడు కంట్రోలర్ లో ఉన్న యాక్షన్ మెథడ్ లో ఉన్న పారామీటర్స్ ఏదైతే ఉంటుందో వాటికి బైండ్ అవ్వాలి రైట్ లేదా కాంప్లెక్స్ టైప్ అయితే దానిలో లైక్ దాంట్లో ఉన్న ఆబ్జెక్ట్ లో ఉన్న పారామీటర్స్ ఏమైనా ఉంటే దానికైనా బైండ్ అవ్వాలి సో కంట్రోలర్ నుంచి దట్ మీన్స్ వ్యూ నుంచి వచ్చిన డేటా ఏదైతే ఉంటుందో దాని కరస్పాండింగ్ యాక్షన్ మెథడ్ కి ఉన్న పారామీటర్స్ లోకి బైండ్ అవ్వాలి ఫస్ట్ థింగ్ అలాగే కంప్లీట్ అయిన తర్వాత సపోజ్ రిజల్ట్ సెట్ ఏదైతే ఉంటుందో లైక్ ఈ ఆ మోడల్లో ఉన్న పారామీటర్స్ మళ్ళీ వ్యూలోకి వెళ్ళి మళ్ళీ డిస్ప్లే అవుతుంది సో ఇవి బైండ్ అవుతుంది రైట్ ఇలా HTML పై బ్రౌజర్ నుంచి వచ్చి మనకి కంట్రోలర్లో ఉన్న యాక్షన్ మెథడ్ లో ఉన్న పారామీటర్స్ అవుతాయి అలాగే మోడల్ నుంచి కంట్రోలర్ యాక్షన్ మెథడ్ ద్వారా మళ్ళీ వ్యూలోకి పోతుంది సో ఇవన్నీ ఏదైతే జరుగుతుందంటే ఏదైతే డేటా బైండ్ అవుతుందో దాన్ని మనం మోడల్ బైండింగ్ అంటాం మనం explain some of the rules of Razor syntax. See, Razor is a markup syntax that programming professionals can use for embedding code. It has the default view engine that doesn't interrupt coding or blocks servers in HTML links. So the markup is a simple use, especially good for beginners. It also enables programming to mix up like Razor syntax already మనం చూసాం C# code and HTML code మనం కంబైన్ చేసి రాసుకోవచ్చు రైట్ ఆల్రెడీ మనం ఈ రేజర్ సింటాక్స్ అలాగే వెబ్ పేజ్ కి డిఫరెన్స్ ఏంటనేది కూడా ప్రీవియస్ లో చూస్తాం అలాగే సింటాక్స్ డిఫరెన్స్ ఇస్తుంటాం రేజర్ కోడ్ బ్లాక్స్ ఆర్ ఎన్క్లోజ్డ్ ఇన్ ఎట్ ది రేస్
బ్రాకెట్స్ లో బ్లాక్ ఆఫ్ కోడ్. అలాగే ఎక్స్ప్రెషన్స్ స్టార్ట్ విత్ ది పేజ్ నెంబర్. కోడ్ స్టేట్మెంట్ ఎండ్ విత్ సెమీకోలన్, సెమీకోలన్ తో ఎండ్ అవుతుంది. వేరియబుల్స్ ఆర్ డిక్లేర్డ్ విత్ వేర్ కీవర్డ్, సో వేర్ కీవర్డ్ తోనే డిక్లేర్ చేస్తాం. అలాగే స్ట్రింగ్స్ ఆర్ ఎన్క్లోజ్ విత్ ఇన్ కొటేషన్ మార్క్స్, సో స్ట్రింగ్స్ అనేవి కొటేషన్ మార్క్స్ లో ఎన్క్లోజ్ అవ్వాలి. అండ్ C# కోడ్ ఈస్ కేస్ సెన్సిటివ్. క్యాపిటల్ మోడల్ కి అలాగే స్మాల్ మోడల్ కి డిఫరెన్స్ అనేది ఉంటుంది. రైట్, కేస్ సెన్సిటివ్ అనమాట మనకి ఇక్కడ రేజర్ సింటాక్స్ లో. క్లియర్. అండ్ what are action filter in MVC? So action filters are additional attributes that can be applied to either a controller section or the entire controller to modify the way in which action is executed. See, action filters అనేవి మనకి అడిషనల్ attributes అంటాం. దట్ మీన్స్ కంట్రోలర్ లో ఉన్న యాక్షన్ మెథడ్ ఎగ్జిక్యూట్ అవడానికి ముందు, ఎగ్జిక్యూట్ అయిన తర్వాత, లేదంటే ఎగ్జిక్యూటింగ్ అవుతున్నప్పుడు. సో ఇలా మనం అడిషనల్ గా సమ్ మెథడ్స్ మనం ఎగ్జిక్యూట్ చేసుకుంటూ ఉంటాం. రైట్. So, so these attributes are special .NET classes derived from system.attribute, which can be attached to classes, methods, properties, and fields. So ఈ attributes అనేవి మనకి system.attribute క్లాస్ నుంచి మనం లైక్ నేమ్ స్పేస్ నుంచి డెరైవ్ చేసుకుంటాం. రైట్, ఈ .NET క్లాసెస్ అనేవి. అండ్ ఇవి ఈ క్లాసెస్ కి మెథడ్స్, ప్రాపర్టీస్ అండ్ ఫీల్డ్స్ కి మనం అటాచ్ చేస్తాం. రైట్, అటాచ్ అనేది చేయవచ్చు. రైట్. సో output catching. First one. So this action filter catches the output of the controller action for a specific amount of time. ఆల్రెడీ చూసాం అవుట్పుట్ క్యాచ్ అండ్ డ్యూరేషన్ అనేది మనం ఎప్పుడైతే ప్రొవైడ్ చేస్తామో అప్పుడు ఏం జరుగుతుందంటే ముఖ్యంగా రిజల్ట్స్ ఏదైతే ఉంటుందో దాన్ని క్యాచ్ స్పెసిఫిక్ టైం వరకు హోల్డ్ చేస్తాం. అలాగే హ్యాండిల్ ఎర్రర్. దిస్ యాక్షన్ ఫిల్టర్ హ్యాండిల్స్ ఎర్రర్ రైజ్డ్ when కంట్రోలర్ యాక్షన్ ఎగ్జిక్యూట్స్. కంట్రోలర్ యాక్షన్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు మనకి ఎప్పుడైతే ఎక్సెప్షన్ రైజ్ అవుతుందో అప్పుడు ప్రాపర్ గా మన స్పెసిఫిక్ ఏదైతే ఎర్రర్ రైజ్ అయినప్పుడు స్పెసిఫిక్ యాక్షన్ అంటే ఈ ఎక్సెప్షన్ కి ఏ వ్యూ అయితే మనం సెలెక్ట్ చేసుకుంటామో లైక్ ఆ వ్యూ అనేది మనకంటే ఆ ఎక్సెప్షన్ కి రిలేటెడ్ గా ఉన్న వ్యూ అనేది మనకి ఇన్పుట్ అవుతుంది. దట్ మీన్స్ ఎక్సెప్షన్ రైజ్ అవుతుంది. Authorize. This action filter enables you to restrict access to a particular user or role. సో ఎప్పుడైతే ఆథరైజ్ అని మనం యాక్షన్ మీద కంట్రోలర్ మీద ఇస్తామో ఇది ఏం చేస్తుందంటే మనకి ఇది ఆ యాక్సెస్ అనేది పర్టికులర్ యూజర్ యాక్సెస్ అనేది మనకి రిస్ట్రిక్ట్ చేస్తుంది. And what is bundling and minification? See, bundling and minifications are two new techniques introduced to improve request load time. Request load time improve చేయడానికి bundling and minification అనే కాన్సెప్ట్ వచ్చింది. So it improves load time by reducing the number of requests to the server and reducing the size of requested assets. See, ఇప్పుడు మనకి ఇవి సిఎస్ఎస్ కానీ జావాస్క్రిప్ట్ ఫైల్స్ కానీ సపరేట్ పేజెస్ లో ప్రతి చోట యాడ్ చేసాం అనుకోండి. సో పేజ్ రెండర్ అయిన ప్రతిసారి కూడా ఈ ఫైల్స్ అనేవి మనకి అక్కడ లైక్ కమ్యూనికేట్ అవ్వాల్సి వస్తుంది. ప్రతి ఈ రిక్వెస్ట్ అనేది ఆ పేజ్ లోడ్ అవ్వాల్సినప్పుడల్లా ప్రతిసారి అయితే దానికి కమ్యూనికేట్ అవుతుంది. సో లోడ్ టైం అనేది పెరుగుతుంది. సో అలా కాకుండా బండింగ్ అండ్ మినిఫికేషన్ కాన్సెప్ట్ ఏంటంటే మనం ఒక్కసారి ఈ సిఎస్ఎస్ ఫైల్స్ కానీ జావాస్క్రిప్ట్ ఫైల్స్ కానీ దీనిలో రిజిస్టర్ చేసుకుంటే ప్రతిసారి దాన్ని అంటే గ్లోబల్ గా రిజిస్టర్ చేసేసినట్టు అనమాట. సో ప్రతిసారి దాన్ని మనం కాంటాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉండదు. సో బండ్లింగ్, it lets us combine multiple JavaScript files or multiple cascade instantiates files so that they can be downloaded as a unit rather than making individual HTTP requests. So, ఇండివిజువల్ హెచ్టిటిపి రిక్వెస్ట్ మీద మనకి ఒక్కొక్క సిఎస్ఎస్ ఫైల్, ఒక్కొక్క జావాస్క్రిప్ట్ ఫైల్ ని డౌన్లోడ్ చేయకుండా ఒక యూనిట్ ఆఫ్ ఫైల్ కింద అది డౌన్లోడ్ చేసి ఉంటుంది ఏ పేజ్ లో కావాలంటే అలా. సో దీనిలో బండ్లింగ్ లో మనం రిజిస్టర్ చేయడం వల్ల. అలాగే మినిఫికేషన్. So it squeezes out white space and performs other types of compression to make the downloaded files as small as possible. లైక్ మనకి వైట్ స్పేసెస్ ఉంటాయి, లైక్ కోడ్ లో మనకి స్పేసెస్ అనేది మనకు తెలియకుండా స్పేసెస్ అనేది ఉంటాయి. సో మన కోడ్ అనేది కంపైల్ అయ్యేటప్పుడు ఆ స్పేస్ కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. సో నార్మల్ గా సో అప్పుడు ఏం చేస్తుందంటే అలాంటి వైట్ స్పేసెస్ ని అండ్ డౌన్లోడ్ చేయాల్సిన ఫైల్స్ ఏదైతే ఉంటాయో వాటిని కంప్రెస్ చేయడానికి అంటే అంతే ఎంత పాసిబుల్ అయితే అంత పాసిబుల్ అది కంప్రెషన్ అనేది చేస్తుంది. ఎట్ రన్ టైమ్ ది ప్రాసెస్
ఐడెంటిఫైస్ ది యూజర్ ఏజెంట్. సో రన్ టైంలో ప్రాసెస్ అనేది ఏదైతే జరుగుతుందో ఇది యూజర్ ఏజెంట్ ని ఐడెంటిఫై చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, మొజిల్లా ఎక్సెట్రా, అండ్ దెన్ రిమూవ్స్ వాట్ ఎవర్ ఈజ్ స్పెసిఫిక్ టు మొజిల్లా వెన్ రిక్వెస్ట్ ఫ్రమ్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్. సో ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ నుంచి సపోజ్ మొజిల్లా వచ్చింది అనుకోండి. సో పర్టికులర్ దేనికి మొజిల్లాకి కావాల్సినంత వరకు తీసుకుంటుంది. లైక్ అంటే రిమైనింగ్ వాటి నుంచి ఆ రిమైనింగ్ ఏదైతే ఉంటుందో ఆ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ నుంచి వచ్చినప్పుడు ఆ రిక్వెస్ట్ నుంచి వచ్చిన దాన్ని రిమూవ్ చేస్తుంది. రైట్. సి ది ప్రాసెస్ ఐడెంటిఫై ది యూజర్ ఏజెంట్ ఐడెంటిఫై చేస్తా అండ్ దెన్ రిమూవ్స్ వాట్ ఎవర్ ఇస్ స్పెసిఫిక్ టు మొజిల్లాకి స్పెసిఫిక్ గా ఏం కావాలో దాన్ని రిమూవ్ చేస్తా. వెన్ ద రిక్వెస్ట్ కమ్స్ ఫ్రమ్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ నుంచి వచ్చినప్పుడు, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ నుంచి మనకి రిక్వెస్ట్ అనేది వచ్చినప్పుడు అప్పుడు మొజిల్లాలో మనకి ఏదైనా స్పెసిఫిక్ ఏదైనా కావాల్సిన ఏదైతే ఉంటుందో, రైట్, వాట్ ఎవర్ ఇస్ స్పెసిఫిక్ మొజిల్లా స్పెసిఫిక్ స్పెసిఫికేషన్స్ ఏదైనా ఉందనుకో దాన్ని మనం రిమూవ్ చేస్తుంది. ఇక్కడ మినిఫికేషన్ అనేది యూస్ చేస్తుంది. సో కన్ఫ్యూజన్ ఉందా? సో ఇదేమో అసలు వైట్ స్పేసెస్ అండ్ ఈ డౌన్లోడ్ పర్పస్ కంప్రెషన్, ఈ రెండు కాన్సెప్ట్స్ చెప్పింది సరిపోతుంది. రైట్. సో ఎర్రర్ పేజ్ ని మనం ఎలా కస్టమైజ్ చేస్తాం. సో ఇది హ్యాండిల్ చేయడానికి మనం వెబ్ కాన్ఫిగ్ ఫైల్లో system.web లో కస్టమ్ ఎర్రర్స్ మోడ్ ఆన్ లో పెట్టుకోవాలి ఫస్ట్ థింగ్. అలాగే కంట్రోలర్ లెవెల్లో చేయాలంటే హ్యాండిల్ ఎర్రర్, లేదంటే ఎక్సెప్షన్ ఎక్కడ అంటే యాక్షన్ మెథడ్ ఏదైతే ఉంటుందో దాని మీద హ్యాండిల్ ఎర్రర్ ఫిల్టర్ అనేది మనం అప్లై చేస్తాం. క్లియర్. నెక్స్ట్ సేమ్ అదే. సో ఇక్కడ కంట్రోలర్ వ్యూ మోడల్ యాక్షన్ ఎక్సెప్షన్ మెసేజ్ సేమ్ అదే. ఇది కంట్రోలర్ లెవెల్లో వచ్చాం, ఇది వచ్చేసి కస్టమ్ వ్యూ నేమ్. సో ఇక్కడైతే ఎర్రర్ అనేది రేజ్ అవుతుందో అప్పుడు కస్టమ్ ఎర్రర్ వ్యూలోకి మనకి రీడైరెక్ట్ అవుతుంది. రైట్. సో హ్యాండిల్ ఎర్రర్. యూజ్ ఆఫ్ రిమోట్ వ్యాలిడేషన్. Remote validation. Right. Remote validation is the process where we validate specific data, posting the data to server without posting the entire form data to the server. That means, like మనం ఏదైతే డేటా నార్మల్గా ఎంటర్ చేస్తూ ఉంటామో ఫామ్ మొత్తం మనం సర్వర్కి పాస్ చేయకుండా పర్టికులర్ డేటాని మనం సర్వర్కి పంపించి దాన్ని వ్యాలిడేట్ చేస్తాం. జస్ట్ లైక్ ఎలా అంటే జీమెయిల్లో మీరు యూజర్ నేమ్ క్రియేట్ చేస్తుంటారు. సో యూజర్ నేమ్ మనం ఇచ్చిన తర్వాత ఇది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంటే కనుక మనకి లైక్ ఆ టెక్స్ట్ బాక్స్ లో ఎంటర్ చేసిన తర్వాత అది మనకి ఆల్రెడీ చెప్పేసింది, లైక్ యూజర్ నేమ్ అనేది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉందండి. సో అది మనం రిమోట్ వ్యాలిడేషన్ అంటాం. సి ఈమెయిల్ అడ్రస్ చెక్ చేస్తాం. రైట్. సో ఈమెయిల్ అడ్రస్ చెక్ చేసినప్పుడు ఇది ఆల్రెడీ డేటాబేస్ లో ఉంటే ఆల్రెడీ చెక్ చేసుకుని మళ్ళీ అగైన్ మనకి అక్కడ ఇది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అని చెప్పేసి చెప్తుంది. రైట్. సో ఇది మనకి రిమోట్ వ్యాలిడేషన్ కింద వస్తుంది. అలాగే సర్వర్ సైడ్ వ్యాలిడేషన్ అంటే ఏంటో చూడండి. ది MVC framework validates any data passed to the controller action that is executing. ఏదైతే కంట్రోలర్ లో ఉన్న యాక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందో, లైక్ డేటాని మనం పాస్ చేస్తున్నామో ఆ డేటాని వ్యాలిడేట్ చేస్తుంది MVC ఫ్రేమ్వర్క్ అనేది. క్లియర్. ఇట్ పాపులేట్స్ ఏ మోడల్ స్టేట్ ఆబ్జెక్ట్ విత్ ఎనీ వ్యాలిడేషన్ వాల్యూస్ దట్ ఇట్ ఫైండ్స్ అండ్ పాసెస్ దట్ ఆబ్జెక్ట్ టు ది కంట్రోలర్. సో ఎప్పుడైతే మనం మోడల్ ఆబ్జెక్ట్ మీద వర్క్ చేస్తున్నామో, సపోజ్ ఏదైనా ఎర్రర్ కనుక అక్కడ అయితే లైక్ మనకి మోడల్ స్టేట్ అనేది ఆబ్జెక్ట్ పాపులేట్ అవుతుంది. సో ఎలాంటి ఎర్రర్ ఉన్నా కానీ లైక్ వ్యాలిడేట్ ఫెయిల్యూర్స్ ఉన్నా కానీ మోడల్ స్టేట్ లోకి మనకి పంపిస్తుంది. రైట్. మోడల్ స్టేట్ నుంచి కంట్రోలర్ పంపిస్తుంది. సో దెన్ ది కంట్రోలర్ యాక్షన్స్ కెన్ క్వరీ ది మోడల్ స్టేట్ టు డిస్కవర్ వెదర్ ది రిక్వెస్ట్ ఈస్ వ్యాలిడ్ ఆర్ ది అండ్ రియాక్ట్ అకార్డింగ్లీ. సో దీన్ని బేస్ చేసుకొని కంట్రోలర్ లోని యాక్షన్ మెథడ్ అండ్ అలానే ఈ మోడల్ స్టేట్ అనేది డిస్కౌంట్ చేయడం వల్ల ఏంటంటే దాన్ని లైక్ దాన్ని ఎలా వ్యాలిడేట్ చేయాలంటే కానీ, లేదంటే రిక్వెస్ట్ అనేది వ్యాలిడ్ కాదా, లేదంటే దానికి తగ్గట్టు మనం కరస్పాండింగ్ యాక్షన్ ఏం తీసుకోవడం అనేది మనం రియాక్ట్ అవుతుంది. రైట్. రైట్. I will use two approaches in this article, like validate model data. One is to manually add an error to the model state object. మాన్యువల్ గా మనం మోడల్ స్టేట్ డాట్ యాడ్
మోడల్ ఎర్రర్ అని చెప్పి అలా ఇస్తూ ఉంటుంది. సో అలా మాన్యువల్ గా. అండ్ ఎనదర్ యూస్ ది డేటా annotations అయితే టు వ్యాలిడేట్ మోడల్. ఇంకొకటి వచ్చేసి మనకి డేటా annotations చేసి మోడల్ ని వ్యాలిడేట్ చేస్తాం, మోడల్ డేటాని వ్యాలిడేట్ చేస్తాం. క్లియర్. అండ్ ఎక్స్ప్లెయిన్ రెండర్ సెక్షన్. సో రెండర్ సెక్షన్ అంటే చూద్దాం, ఏమైనా ఆల్రెడీ చూసాము రెండర్ సెక్షన్ అనేది. Render section is a method of a workspace-based class. Like the first parameter, render section help method specifies the name of the section we want to render at the location in the layout template. So layout template లో మనం ఏ సెక్షన్ మనం రెండర్ చేయాలనుకుంటున్నాము అది మనం ఇక్కడ ప్రొవైడ్ చేస్తాము. అండ్ నెక్స్ట్ లైక్ ఇక్కడ చూడండి కీ పాస్ ఆర్ ట్రూ ప్రొవైడ్ చేస్తాం. సో సెకండ్ పారామీటర్ ఆప్షన్ ఇది ప్రీవియస్ మనం ఆల్రెడీ చూస్తున్నాం మనం దీనిలో, రైట్. రెండో సెక్షన్ గురించి ఆల్రెడీ చూసాం. సో ఫీచర్ లైక్ ఇది ఏ సెక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలనేది ఇక్కడ మనం ప్రొవైడ్ చేస్తాం. అండ్ లైక్ ఇది మనకి లేఅవుట్ లో ఎగ్జిక్యూట్ అవ్వాలా ఏంటి అనేది ప్రాసెస్ మనకి ట్రూ ఆర్ ఫాల్స్ ఇక్కడ మనం ఇది ప్రొవైడ్ చేయడం, ట్రూ ఆర్ ఫాల్స్ ప్రొవైడ్ చేయడం ద్వారా మనం చూస్తాం. Next one, what are URI helpers? So URI helpers allow you to render HTML links and raw URLs. HTML links ఏదైతే ఉంటుందో HTML లింక్స్ ని అలాగే రా URLs డైరెక్ట్ URLs ని రెండర్ చేయడానికి URI helpers అనేది యూజ్ చేస్తాం. The output of these helpers is depend on the routing configuration. So the output అనేది లైక్ మనకి దాని యొక్క రౌటింగ్ కాన్ఫిగరేషన్ డిపెండ్ అయ్యింది, రైట్. అవుట్పుట్ అనేది. And అలాగే explain the difference between HTML render partial and HTML partial. See, HTML render partial and HTML partial. HTML render partial వచ్చేసి this is used to render the partial view to the output directory. So output directory కోసం మనం ఈ partial view ని render చేస్తాం by using render partial. అలాగే partial వచ్చేసి this is used to store the content which is already rendered in the variable. ఆల్రెడీ రెండర్ అయిపోయిన వేరియబుల్ ఏదైతే ఉంటుందో లైక్ దాన్ని మనం స్టోర్ చేయడానికి దీన్ని యూజ్ చేస్తాం, రైట్. దేర్ ఈస్ నథింగ్ టు రిటర్న్. ఇక్కడ రెండర్ పార్షియల్ లో రిటర్న్ చేయడానికి ఏముండదు. అండ్ పార్షియల్ లో ఏ స్ట్రింగ్ దట్ హ్యాస్ ది పార్షియల్ వ్యూ డిస్ప్లేడ్ ఇన్ ఈస్ రిటర్న్. సో మనం ఇది పార్షియల్ వ్యూ ఏదైతే మనకి స్ట్రింగ్ ఏదైతే మనకి డిస్ప్లే చేయాలనుకుంటున్నాము పార్షియల్ వ్యూ అది మనకి రిటర్న్ అవుతుంది. అండ్ this is mostly used when there is no need for changes to the content and can be directed. అంటే లైక్ చేంజెస్ అనేది ఏమి లేని పర్పస్ లో ఇక్కడ మనం ఈ రెండర్ పార్షియల్ అనేది యూజ్ చేస్తాం. అండ్ లైక్ చేంజెస్ కావాల్సి వచ్చినప్పుడు మనం రెండర్ చేయటం ఈ పార్షియల్ అనేది యూజ్ చేస్తాం, రైట్. త్రీ డిఫరెన్సెస్. హౌ కెన్ యూ హ్యాండిల్ మల్టిపుల్ సబ్మిట్ బటన్స్ ఇన్ ఏ సింగిల్ ఎంవిసి ఫామ్? ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. మల్టిపుల్ సబ్మిట్ బటన్స్ ఉన్నప్పుడు ఒక సింగిల్ ప్లేస్ లో వాటిని ఎలా హ్యాండిల్ చేస్తాం? టు హ్యాండిల్ మల్టిపుల్ సబ్మిట్ బటన్ ఇన్ సింగిల్ ASP.NET MVC form, what you can do is for each button used in the form, give it a unique name or another method is using JavaScript array jQuery to see which button was clicked and the correct action can be performed after clicking. Like using JavaScript or jQuery యూజ్ చేసి మనం ఇక్కడ ఆ పర్టికులర్ మెథడ్ కి అంటే యూనిక్ నేమ్ బటన్స్ యూనిక్ నేమ్ ప్రొవైడ్ చేస్తాం. అలాగా యూనిక్ నేమ్ ప్రొవైడ్ చేసిన తర్వాత జావాస్క్రిప్ట్ కానీ JavaScript కానీ jQuery కానీ యూజ్ చేసి బటన్ క్లిక్ ఈవెంట్స్ రాస్తాం బేస్డ్ ఆన్ దట్ ఐడి. సో అప్పుడు ప్రాపర్ గా మనకి ఏ బటన్ క్లిక్ చేస్తే ఏ యాక్షన్ జరగాలి అనేది మనం తీసుకుంటాం. నార్మల్గా ASP MVCలో మనకి ఏంటంటే ఫామ్ లైక్ క్రియేట్ బటన్ ఉంది అనుకుంటే నార్మల్ గా లైక్ పోస్ట్ మెథడ్ మీద ఆటోమేటిక్ గా జనరేట్ అవుతూ ఉంటుంది, బటన్ అనేది క్లిక్ అయిపోతూ ఉంటుంది. అలా కాకుండా మల్టిపుల్ బటన్స్ ఉన్నప్పుడు మనం ఇలా జావాస్క్రిప్ట్ కానీ జాక్స్ కానీ ఇలా యూస్ చేస్తాం, రైట్. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ వెబ్ కాన్ఫిగ్ ఫైల్ ఇన్ MVC application? In an MVC application, the web config file is used for the purpose of configuring the settings that are in a specific application. So మనకి పర్టికులర్ అప్లికేషన్ లో ఉన్న సెట్టింగ్స్ కాన్ఫిగరేషన్ చేయడానికి వెబ్ కాన్ఫిగ్ ఫైల్ అని యూజ్ చేస్తాం. దట్ మీన్స్ డేటాబేస్ కనెక్షన్స్ కి, అలాగే సెక్యూరిటీ కాన్ఫిగరేషన్స్, అలాగే అప్లికేషన్ వైడ్ సెట్టింగ్స్, అలాగే అదర్ పారామీటర్స్ సో which are required so that the application can run in correct manner as it should. సో ఈ వెబ్ కాన్ఫిగ్ ఫైల్ లో మనం ఇవన్నీ మనం మెన్షన్ చేసుకోవచ్చు. కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్ అని ఇవ్వడం ద్వారా మనం ప్రాపర్ గా మనకి రన్ అవుతుంది. సో అండ్ అలాగే ఇది గ్లోబల్ గా
డిఫైన్ చేస్తాను దీనిలో, రైట్? సో యాజ్ ఆఫ్ నౌ ఇవి నార్మల్గా బేసిక్ క్వశ్చన్స్ ఎంఎస్సీలో. అండ్ నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మనం ఐ మీన్ నెక్స్ట్ ఎంఎస్సీ మీద నెక్స్ట్ చేసే వీడియోలో వచ్చేసి లైక్ కోడ్ రాసేది, అట్లా సింపుల్ గా కోడ్ రాసేది ఏమైనా ఎగ్జిక్యూట్ చేయడం వల్ల ఇలాంటి క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అవి చేద్దాం. సో కాన్సెప్ట్ ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను. అండ్ మీ కాన్సెప్ట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్